మా చుట్టూ ఉండేది అందరూ బ్రాహ్మణులే. అయితే దేవుణ్ణి మేము యేసు ప్రభువాన్ని తెలుసుకోక మునుపు అనేకమైన దేవుల్ని దేవతలు అనబడిన వాళ్ళందరినీ మేము ఆరాధన చేశాం. అబ్బాయి అక్కడ ఏ దేవుణ్ణి పూజ చేసిన వాళ్ళందరూ ఎక్కడుంటారంటే ఎక్కడో కొండ మీద, ఎక్కడో ఊరికి దూరంగా, పొల్లి మేరల్లో, ఆ ఊరికి చివరినటువంటి ఏంటి చెట్ల దగ్గర, లేకపోతే గోదావరి తీరాల్లో వారి యొక్క మందిరాలు లేకపోతే వారి యొక్క నివాసాలు ఉంటాయి. అంటే దేవుడు ఎక్కడుంటాడంటే దూరంగా కొండలకి కూర్చుంటాడు. ఒకవేళ దేవుడి దగ్గరికి ఎవరిని వెళ్ళాలంటే కొండ ఎక్కి వెళ్ళాలి, లేదా నది దగ్గరికి వెళ్ళాలి, ఆ ఊరి చివరికి వెళ్ళాలి. అంటే దేవుడు ఒంటరిగా దూరంగా ఉంటాడండి. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనుషులే అక్కడ పని కట్టుకుని అక్కడికి వెళ్ళాలి. కానీ యేసు ప్రభువు అటువంటి వాడు కాదు. ఆయన ఎక్కడుంటాడంటే మనుషులకు దూరం ఉండే దేవుడు కాడు, ఆయన మనుషుల మధ్యలో ఉండే దేవుడు. ఆయన నచ్చితే చప్పట్లు కొడుతూ జీవం గల దేవుడిని కనపరుద్దాం. మనుషుల మధ్యలో ఉండే దేవుడు ఆయన. అందుకే ఆయనకున్న పేరు ఏదంటే ఇమ్మానుయేల్. చెప్పండి అందరి మాట చెప్పండి. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకందరికీ తోడుగా మనతో ఉండేవాడని. అండ్ మనతో ఉండేవాడే కానీ మనకు దూరంగా ఉండేవాడు కాదు. నీకు మధ్యలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నీ చెయ్యి పట్టుకుని నీకు తోడుగా ఉంటాడు. అటువంటి మంచి దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మనం ఎంత ధన్యులమండి. నేను నిజంగా చాలా అదృష్టవంతుడిని. నేను గత కాలంలో ఉన్న దానికన్నా ఇప్పుడు నేను యేసయ్యను అంగీకరించడం, యేసుతో ఉండటం నా భాగ్యంగా ఎంచుకుంటున్నాను. పిల్లరా, ఈ రోజు మనం అందరి మధ్యలో మన ప్రభు ఉన్నాడు. నమ్మితే చెయ్యొద్దు ఆమెను చెప్దామా? మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు అన్న వాళ్ళే చెయ్యొద్దు ఆమెను చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి, మనతో దేవుడు ఉన్నాడని చెప్పండి. దేవుడు ఉన్నాడు చెయ్యి పట్టుకుని చెప్పండి. మరి వాళ్ళతోటి మనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే యేసు ప్రభువు వారు ఇలా చెప్పారు, ఎక్కడైతే 2-3 కలిసి ఏకీభవిస్తారో, అబ్బో భలే చెప్తున్నారు, భలే ట్రైనింగ్ ఇచ్చారు పాస్టర్ గారు, స్తోత్ర కలుగును గాక. 2-3 కలిసి ఎక్కడైతే ఏకీభవిస్తారో వారి మధ్యలోనే ఉంటాడు. అంటే దేవుడి దూరంగా ఉండే దేవుడా, దగ్గరగా ఉండే దేవుడా? నాకు వినపట్లేదు, గట్టిగా చెప్పండి. మరి ఎందుకు కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నాకు ఎందుకు దూరం అయిపోయావంటావు? బైబిల్ అంటుంది, నేను దూరం ఉండే దేవుణ్ణి కాను, నేను దగ్గరగా ఉండే దేవుణ్ణి. ఆయన బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో చెప్తారు, నేను మీకు సమీపంగా ఉండే దేవుణ్ణి. నేను మీకు సమీపం ఉండే దేవుణ్ణి కనుక నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికే మీ మధ్యలో నేను ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ ఏదో కష్టపడి మళ్ళీ రాసి మళ్ళీ ఫస్ట్ ఇయర్ పాస్ అయినా, సెకండ్ ఇయర్కి వెళ్తే సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయిన పిల్లలు. ఎప్పుడు ఫెయిల్డ్ నా బ్రతుకే ఫెయిల్యూర్ బ్రతుకు. కానీ ఆ తర్వాత యేసయ్య దగ్గరకు వచ్చి ఈ బైబిల్ చేత పట్టుకుని ఈ బైబిల్ చదవటం మొదలు పెట్టిన తర్వాత నాకు అన్ని ఫస్ట్ క్లాస్లే రావటం మొదలైన పిల్లలు. ఎంతగా ఫస్ట్ క్లాస్లు వచ్చినాయి అంటే ఏం వచ్చేలేదు, నేను జ్ఞానం కూడా వచ్చేలేదు. కరెక్ట్గా ఎగ్జామ్స్ టైంలో నేను ఎగ్జామ్స్ రాసే సమయంలో ఏది జ్ఞాపకం నాకు చదువుతాను అంతట్లోనే మర్చిపోతానండి. అయ్యో, ఒక స్టోరీ బట్టి పడితే 5 పేరాలు ఉంటే 5 పేరాలు కంఠస్థ తెగబట్టేసేవాడిని. కానీ ఎగ్జామ్ హాల్ వెళ్ళేటడికి 1 పేర, 2వ పేర సగం రాసేసరికి మిగతాదంతా మర్చిపోయేవాడిని. ఇంకా అంతే, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యొచ్చు. అన్ని చదివినోడ్నే, మతిమరుపు ఒకటి ఉంది, మా 5-6 మతిమరుపు, అన్ని పోగొట్టుకున్నాం. కానీ ఒక రోజున ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన, ఎగ్జామ్లో ప్రభువా నాకు జ్ఞానం లేదయ్యా, నువ్వే నా కృపనియ్యని 3 రోజులు ఉపవాసం ఉండి అడిగితే ఎగ్జామ్ హాల్లో పేపర్ అంతా రాసినన్ని లెక్క పెట్టుకున్నా. ఎంత లెక్క పెట్టినా 28 మార్కులకు మించి రావట్లేదు. అప్పుడు 28 మార్కులకు వస్తున్నాయి, ఏం చేయనంటే అప్పుడు దేవుడి మీద నమ్మకం పెట్టా. ప్రభువా నిజంగా ఈ ఎగ్జామ్లో కానీ నేను పాస్ అయితే ఇది నా శక్తి కాదు, కనీసం 35 మార్కులు వస్తేనే కానీ పాస్ అవ్వలేము. నేను రాసింది 28 మార్కులకి, 28 మార్కులు రాస్తే వాడు 15 వేయచ్చు, 20 వేయచ్చు, ఇంకా గట్టిగా వస్తే 25 మార్కులు వేయచ్చు, అంత మించి వేయడు. కానీ ఈ ఎగ్జామ్లో కానీ పాస్ అయితే నేను నా జీవితంలో నేను విడిచిపెట్టను, నీ కొరకే నేను జీవిస్తానని ఆ రోజు ఎగ్జామ్ హాల్లో మాట ఇచ్చాను పిల్లరా. అద్భుతం జరిగింది పిల్లరా. ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి 22 మార్కులు రాసి బయటకు వచ్చాను. నాకు ఒక స్నేహితుడు కనపడ్డాడు. శ్రీధర్ ఏంటి ఎగ్జామ్ ఎలా రాసే శ్రీధర్ అన్నాడు. బాగా రాసాను రా అన్నాను. ఎన్ని మార్కులు వస్తాయన్నాడు. ఎన్ని మార్కులు వస్తాయి నన్ను అడక్కు, మొత్తం మీద నేను పాస్ అయిపోతానన్నా. నేను తిరిగి అబ్బాయిని అడిగాను, నీకు ఎన్ని మార్కులు వస్తాయి సూరుబాబు అని అడిగాను అబ్బాయిని. నాకైతే 90 మార్కులు వస్తాయిరా అన్నాడు. వెంటనే గుండె జారిపోయింది. వాడికి 90 అన్నాడు, నేను రాసిన 20. అంటే పేపర్ నేను అనుకోను కష్టంగా ఉందని, కష్టంగా లేదు, వాడు 90కి రాశాడు. తర్వాత ఇంకో స్నేహితుడు కనపడ్డాడు, పేరు సత్యమూర్తి. వాడు బ్రాహ్మణ అబ్బాయి, వీడు బ్రాహ్మణ అబ్బాయి, వాడు బ్రాహ్మణ అబ్బాయి.
సత్యమూర్తి ఆ వాడిని అన్నాడు కదా, శ్రీధర్ నీకెన్న వస్తాయి అన్నాడు. నేను చెప్పిన వాడిని అడిగితే వాడెంత అన్నాడు అంటే 75-80 మార్క్స్ వస్తాయి అన్నాడండి. అది వీడికి 75-80 వస్తాడు. ఇంక అందరు ఇలా చెప్తున్నారండి. అందరికన్నా తక్కువ సాయి అని ఒక అబ్బాయి ఉన్నాడండి, వాడే చెప్పాడు 60 మార్కులు వస్తాయని. అంటే మనం ఎంత అట్రప్లాప్ అంటే 28 మార్కులు రాసామంటే 20 మార్కులు వస్తాయి అది. కానీ అటువంటి సమయంలో నేను పూర్తిగా బైబిల్ నమ్మి ఇంటికి వచ్చి ఉపవాసాలు ఉండి దివారాత్రులు దేవుడికి మొరపెట్టాను పిల్లలు. మిగతా ఎగ్జామ్ పేపర్లను అట్లానే రాశాను. 10 ఎగ్జామ్స్ ఉన్నాయి, 10 ఎగ్జామ్స్ అట్లానే రాశాను. ఇంటికి వెళ్ళి నేను దేవుని సంధిలో గడిపి ఇంకా సినిమాలు చూడటం మానేశాను, షికార్లు కొట్టడం మానేశాను, తప్పుడు పనులు చేయటం మానేశాను. రిజల్ట్ వచ్చే వరకు అబ్బాబ్బాబా ఎంత భక్తి అంటే మహాభక్తి చేసిన. ఆశ్చర్యకరంగా రిజల్ట్ వచ్చింది. ఆ కార్డు కూడా ఎవరు పట్టుకుని వచ్చాడంటే 90 మార్క్స్ వస్తాయని చెప్పి సూర్య పట్టుకుని వచ్చాడు. శ్రీధర్ రిజల్ట్ వచ్చేసినాయి అన్నాడు. రిజల్ట్ వచ్చిన నాకు గుండె జారిపోయింది, అమ్మో వచ్చేసినాయి అన్నాడు. అయితే నువ్వేమయ్యావరా, నువ్వు నీకు అన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యావు అంటే నా 2 సబ్జెక్టులు పోయినాయిరా అన్నాడు. వాడు 90 వచ్చినోడికే 2 సబ్జెక్టులు పోతే మనకు అన్నీ. అప్పుడు ఆయన సత్యమూర్తికి ఏమైనాయిరా అన్నాడు. వాడికి 4 పోయినాయి అన్నాడు. మరి సాయిగాడికి ఏమైంది అన్నాడు, 6 పోయినాయి అన్నాడు. అమ్మో వీళ్ళందరికీ పోయినాయి అంటే మన మొత్తం అన్నీ పోయి ఉంటాయని ఆ కార్డు తీసుకుని నేను గదిలోకి వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసుకోవడం మాకు అవకాశం లేదు. మా నాన్నగారు ప్రభువుని నమ్ముకున్నామంటే అసలు ఒప్పుకోరు, రహస్యంగా ప్రార్థన చేసుకునేవాళ్ళు. మంచం కిందకు దూరి ఆ మంచం కింద ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. లేకపోతే మంచానికి బీరువాకి మధ్య చిన్న సందు ఉండేది, అందులో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. లేకపోతే వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగుతూ ఆ మంచినీళ్ళు తాగుతున్నట్లుగా యాక్ట్ చేస్తూ అక్కడే 10 నిమిషాలు ఉండి మంచినీళ్ళు తాగుతున్నట్టుగా యాక్ట్ చేస్తూ ప్రార్థన చేసేవాళ్ళు. ఎప్పుడైనా చర్చికి వెళ్ళాలంటే సినిమాకి వెళ్తున్నామని చెప్పేసి ఆ డబ్బులు పట్టునొచ్చి ఎక్కడికో 2-3 కిలోమీటర్ల దూరంలోనో లేకపోతే మా ఊరిలోకి వెళ్ళి అక్కడ మేము చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు. మా ఊర్లో చర్చికి ఎప్పుడు వెళ్ళాలి. అమలాపురంలో ఉన్న ఒక్కసారి కూడా మన్నా చర్చికి పోలేదు పిల్లలు మేము. కారణం ఏదంటే మా నాన్నగారికి తెలిస్తే పట్టుకుని చిత్తక బాధేస్తారు, పట్టుకుని ఇంట్లోంచి గెంటేస్తారు. సో అట్లా అక్కడికి వెళ్ళి రహస్యంగా వెళ్ళి ఆ మంచినీళ్ళు తాగుతూ ప్రార్థన చేసుకున్న ప్రభు కనికరించయ్యా, ఈ ఎగ్జామ్లో వీడికేమో 2 అంట, వాడికేమో 4 అంట, వీడికేమో 6 అంట, ప్రభువా కనికరించే ప్రభు అని ప్రార్థన చేసుకుని ఏడుతున్నానో తెలియదు, కన్నీళ్ళే తాగుతున్నానో తెలియదు, మంచినీళ్ళే తాగుతున్నానో తెలియదు. వచ్చి పిల్లారా ఆ కార్డు చూసేసరికి పిల్లారా నేను అనుకున్న ఆ 10 ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిపోయాను పిల్లారా. నేను అన్నీ పాస్ అయిపోయాను. ఒక్కడు కూడా అరే నాకు అలా చెప్పేసి ఏమన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయి అంటే రాలేదండి. ఏదైతే 28 మార్కులు వస్తాయి అనుకున్నాడో దానికి 35 మార్కులు వేశాడు మహానుభావుడు. ఇప్పుడు దుద్దాడో స్తోత్రం కలుగునుగాక. ఎవరు దుద్దాడో, నేను రాసింది 28 అంటే 35కి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉందండి, అదైతే 70 మార్కులు రాసేసాను అనుకున్నాను, అది 38 వచ్చినాయండి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉందండి, అది 35 మార్కులు వచ్చిందండి. అన్ని 35-38 మధ్యలోనే మొత్తం అన్నీ వచ్చినాయి. అంటే ఆ సంవత్సరం పాస్ అయితే చాలు, మొత్తం మీద పాస్ అయిపోయానండి. పాస్ అయ్యి కాలేజీలకు అడుగు పెడితే మా క్లాస్ 10th 75 మంది, 75 మందిలో 7 పాస్ అయ్యారు. అందులో ఈ బుద్ధి లేని తెలుగుతో కూడా ఒకడు పాస్ అయ్యాడండి. స్తోత్రం కలుగునుగాక. ఈ తెలివి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే అందుకే నేను బైబిల్ అంత గాఢంగా నమ్ముతాను పిల్లరా. ఈ బైబిల్ మాట విన్న వాళ్ళందరూ దీవించబడతారు. నమ్మితే ఇప్పుడు కొట్టండి చప్పట్లు, గట్టిగా కొట్టండి ఇప్పుడు చప్పట్లు. ఈ బైబిల్ నమ్మి ధ్యానం చేయి, నిశ్చయంగా దైవ దీవులు నీ మీదకి వస్తాయి, దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తారు. నేను కొన్నిలారా చూశాను, నా జీవితం అనుభవం ఇది పిల్లారా. అందుకే మా నాన్నగారిని ఎదిరించాను. యేసు ప్రభువాన్ని బైబిల్ పట్టుకుని చదువుతుంటే నేను ప్రార్థన చేసుకోవటం ఒకసారి చూసే బీరువాకి మధ్యలో ప్రార్థన చేద్దాం చూసి నన్నేమి తనలేదు, నన్నేమనలేదు. మా గబగబా వంటింట్లో ఉన్న మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి మా అమ్మగారు జుట్టు పట్టుకుని బరబర లాక్కొని వచ్చి, ఇదిగో చూడు వీడు ప్రార్థన చేస్తాడు, ఈ మతాన్ని మన కులం కాని కులం మతాన్ని వీడు పట్టుకుని చూడు ఎలా దీనికి అంతటి కారణం నువ్వే అని నన్ను మా అమ్మని కలిసి ఇంట్లోంచి బయటికి గెంటేశారు పిల్లరా. అప్పుడు యేసు ప్రభువుని విడిచిపెడతావా? లేకపోతే ఈ ఆస్తి, ఇల్లు, ఇన్ని పొలాలు, ఇన్ని ఎకరాల పొలం, ఈ లారీలు, 4 రకాల వ్యాపారాలు, దాని కింద 4 గుమస్తాలు, వీళ్ళందరూ నీ కింద ఉంటారు, ఇవన్నీ కావాలి, ఒక్కగానో ఒక కుమారుడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, యేసుని విడిచిపెట్టేమంటే ఆ రోజు నాకు ఆ క్లాస్ రూమ్లో ఎగ్జామ్ హాల్లో దేవుని యొక్క మహిమ నేను కన్నులారా చూశానే. నేను అప్పుడు నమ్మాను, మీరు చదువుకోవడం డబ్బు ఇచ్చారేమో కానీ నాకు బుర్రను మాత్రం దేవుడిచ్చాడు. చదువుకోవడానికి మీరు ధనం ఇచ్చారే కానీ జ్ఞానం మాత్రం దేవుడిచ్చాడు. ఆ జ్ఞానం కలిగిన దేవుడు నేను విడిచిపెట్టనంటే మెడపట్టిన ఇంట్లోంచి బయటికి గెంటేశారు పిల్లరా. అలా ఇంట్లోంచి బయటకు వచ్చిన నేను మీ స్టేజ్ మీద పడ్డానండి ఈ రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిని దేవుడు ఎప్పుడు
సిగ్గుపరచడు, విడిచిపెట్టాడు. దేవుడు నమ్మిన వరకు గొప్ప జ్ఞానము దేవుడు ప్రసాదించును గాక. ఓ చెయ్యెత్తి బిగ్గరగా ఆమెను చెప్దామా? నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఎవరైనా ఉన్నారా నాలాంటి తెలివి తక్కువ వాళ్ళు, నాకులాగా జ్ఞానం తక్కువగా ఉన్న వాళ్ళు, జ్ఞాపశక్తి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యి పైకి ఎత్తండి. ఈ రోజు మీకు దేవుడు జ్ఞానం ఇవ్వబోతున్నారు. కావాలా? ఉన్నారు. ఓకే, మా బ్యాచ్ ఎక్కువ ఉందండి ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. నన్ను ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నా. నమ్మితే మీరు చెయ్యి పైకి ఆమెను 3 సార్లు చెప్పండి. నిశ్చయంగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చును గాక. నేను చెప్పే మాట వినండి, ఎంత గొప్ప జ్ఞానం ఇస్తాడంటే, ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ఉందే ద్వితీయోపదేశకాండం 4 వచనంలో, మీరు దేవుని మాట వింటే ఈ వాక్యమే మీకు జ్ఞానం, వివేకము. ప్రజలందరూ మిమ్మల్ని చూసి నిజంగా ఈ జనము గొప్ప జ్ఞానము కలిగిన జనమని మీకోసం చెప్పుకుంటారు అన్నాడు కదా. నిశ్చయంగా ఈరోజు ప్రపంచ చరిత్ర చూడండి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని 220 పైగా దేశాలు ఉన్నాయి. అందులో చిన్న దేశం మన పశ్చిమ గోదావరి జిల్లా, అంత చిన్న జిల్లా ఉంటుంది పిల్లలు. అంత చిన్న జిల్లా లాంటి ఒక దేశం ఉంది, దాని పేరు ఇజ్రాయిల్. అక్కడుండే ప్రజల పేరు యూదులు పిల్లలు. అక్కడుండే జనం ఉండే మహా ఉంటే 1.4 crores అంటే 140 లక్షల మంది మాత్రమే అక్కడ ఉన్నారు ప్రజలు. ఇంతమంది ప్రజలు ఒక్కసారి మీరు పరిశీలన చేస్తే ప్రపంచంలో 220 దేశాల్లో, ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 700 పైబడిన కోట్ల ప్రజల మధ్యలో అందరికన్నా గొప్ప జ్ఞానం కలిగిన ప్రజలు ఎవరు అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎవరి పేరు వస్తా చెప్పండి. ఎప్పుడైనా సెర్చ్ చేశారా? ఇజ్రాయేల్ పేరు వస్తుందండి. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను అంటాను, ఈ మాట వినండి. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారంటే వారికి మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. వాళ్ళని జ్యూస్ అంటారండి, యూదులు అంటారు. యూదులు ప్రపంచంలో అందరికన్నా గొప్పవాళ్ళు. మనం వాడుతున్న ఫేస్బుక్ ఉందే, కనిపెట్టింది ఒక యూదుడండి. మనం వాడుతున్న వాట్సాప్ ఉందే, కనిపెట్టింది ఒక యూదుడండి. మనం వాడుతున్న సెల్ ఫోన్ ఉందే, అది కనిపెట్టింది ఒక యూదుడండి. మనం వాడుతున్నటువంటి మనకి సైన్స్ని ఒక గొప్ప మలుపుని తిప్పాడే, ఆ E=mc² అనే సూత్రం ఉందే, దాన్ని కనిపెట్టినట్టు ఐన్స్టీన్ ఉన్నాడే, ఐన్స్టీన్ ఒక యూదుడండి. కార్ల్ మార్క్స్ ఒక యూదుడండి. ప్రపంచ చరిత్రను మార్చిన గొప్ప వాళ్ళందరూ ఎవరో తెలుసండి? యూదులండి. చెప్పట్లు కొడుతూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తామా? ఈ రాత్రి మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఊర్లోని యవనస్తులు నేను చూశాను పిల్లరా. యవనస్తులు ఏదో అలా కాలక్షేపం చేస్తున్నారు. మా అమ్మ చర్చికి వెళ్తుంది లేరా, మా అమ్మమ్మ నానమ్మ ఏంటో పిచ్చి మొక్కలు అలా ప్రార్థన చేసుకుంటున్నారు అని అనుకుంటున్నావు తమ్ముడు. పిచ్చి మొక్కలు కాదురా నాయన. ఒకప్పుడు తాటాకులు ఇంట్లో ఉండి ఇంట్లోంచి వర్షం పడిపోతుంటే చిన్న దాకలు పెట్టుకుని, గుండుగులు పెట్టుకుని రాత్రంతా పిల్లలు కాపాడుకుంటూ ఏడుస్తూ కన్నీటితో కాపురాలు చేసిన అమ్మమ్మలు నాన్నమ్మలను వారు చేసిన ప్రార్థన బట్టి ఈ రోజు నీకు మంచి బిల్డింగ్లు వచ్చినాయి తమ్ముడు. ఈ రోజు ఈ స్థితి వచ్చింది. నీ యొక్క గొప్పతనం ఏం కాదు. ఈ రోజు చిరిగిపోయిన జీని ప్యాంట్ వేసుకుని ఒక చింపాంజీలాగా జుట్టోడు పెంచుకుని ఈ పక్కన ఆ పక్కన తీసేసి కోడి జుట్టు పెంచినట్లుగా పెంచుతూ నువ్వేదో పెద్ద అందగాళ్ళలాగా, నువ్వేదో పెద్ద గొప్పవాళ్ళలాగా ఉన్నావు. ఒకప్పుడు నీ తాత, నీ తండ్రి, నీ ఇంటి వాళ్ళందరూ కష్టపడితే ఈ రోజు ఈ స్థితిలోకి వచ్చేవు తమ్ముడు. నువ్వు గతకాలపు సంగతులు మర్చిపోవద్దు. ఆ రోజు వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి ఈ రోజు చదువుకునే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు. ఈ రోజు BAలు, BComలు, MComలు, ఇంకా చెప్పాలంటే BTechలు, MTechలు చేస్తున్నావు. MTechలు, BTechలు చేస్తున్నావు, కానీ నీ టెక్నికల్ మారట్లేదు. నీకు ఆ టెక్ ఈ టెక్ వచ్చి ఆ రకరకాల టెక్కులు చేస్తున్నావు. ఈ టెక్కులన్నీ పోయి యేసు నామములో ప్రభు మాట విందువు గాక. ఇష్టమైతే చెయ్యి ఎత్తి బిగ్గరగా ఆమేన్ అని చెప్దామా? యేసు నామములో దేవుడు మాట విన్న వాళ్ళందరూ జ్ఞానవంతులు అగుదురు గాక. నిశ్చయముగా ఎంత జ్ఞానవంతులు అవుతారంటే, నేను గత ఒక 4-5 రోజుల నుంచి యూదుల కోసం స్టడీ చేస్తున్నాను పిల్లరా. యూదుల కోసం స్టడీ చేస్తుంటే ప్రపంచంలో నోబెల్ బహుమతులన్నీ ఎవరికి వచ్చాయంటే, ప్రపంచంలో జ్ఞానవంతులు సైంటిస్టులకి బహుమతులు ఇస్తారు. ఆ బహుమతుల్లో మనకి గొప్ప బహుమతి ఏదైనా ఉంది సైన్స్ లో, గొప్ప బహుమతి అంటే అది నోబెల్ బహుమతి. అటువంటి నోబెల్ బహుమతులు ఎవరికి ఎక్కువ వచ్చినాయి అబ్బా అని చూశాను పిల్లరా. మొత్తం 970
బహుమానాలు వచ్చినాయి ఇప్పటి వరకు ప్రపంచంలో 970 బహుమానాలు. అందులో అత్యధికముగా ఎవరికి వచ్చినాయి అంటే యూదులకే వచ్చినాయి పుల్లారా. 3 వంతుల్లో 1 వంతు బహుమానాలు యూదులకు వచ్చినాయి పుల్లారా. మరి మిగతా బహుమానాలను ఎవరికి వెళ్ళి అనుకుంటున్నారు? యూదుల దేవుడే, యెహోవా దేవుడే, మా దేవుడే నమ్మిన మనలాంటి క్రైస్తవులకి మిగతా 2 వంతులు వచ్చినాయండి. అరే మీరు అందరూ అలా ఉన్నారేటండి? నా మాట అర్థం అవ్వట్లేదా? అర్థమైతే చెయ్యొద్దు ఆమెను చెప్పండి. చప్పట్లు కొట్టమని లేదు కానీ అర్థమైతే చాలు. ఆమె హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. 1000 రూపాయల్లో సుమారుగా 300 రూపాయలు, 300 బహుమానాలు ఎవరికి వచ్చినాయంటే యూదులకే వచ్చినాయండి. మిగతా ఉన్నటువంటి 700 బహుమానాల్లో జస్ట్ ఒక 650 బహుమానాలు ఎవరికి వచ్చినాయంటే క్రైస్తవులకు వచ్చినాయి పిల్లలు. అంటే యూదులకి క్రైస్తవులకే ప్రపంచంలో ఉన్నటువంటి బహుమానాలన్నీ వాళ్ళకే వచ్చినాయి. ఇంకా మిగిలినటువంటి ఒక 70 ఎన్నో బహుమానాలు ఉన్నాయి. అందులో ఒక 9 బహుమానాలు మాత్రం మన ఇండియాకి వచ్చినాయండి. మిగతా అంటే మన ఇండియా జనాభా ఎంత అంటే సుమారుగా 100 కోట్ల పైన ఉంది. 100 కోట్లలో మనకు వచ్చిన బహుమానాలు 9. కానీ వాళ్ళకున్నది కనీసం 100 లక్షలు కూడా లేవండి వాళ్ళకండి. వాళ్ళకి మాత్రము బహుమానాలని వాళ్ళకి వచ్చినంటే జ్ఞానం అంతా ఎవరికి ఇచ్చినట్టు చెప్పండి దేవుడు? ఇప్పుడు వాళ్ళకి యూదులకి క్రైస్తవులకి ఇచ్చాడు. కానీ ఈ రాత్రి సమయంలో చెప్తున్నాను, నువ్వు బైబిల్ మాట విను, నువ్వు గొప్ప జ్ఞానవంతుడు అవుతావు. నమ్మితే ఆమెను చెప్తావా? ఇంకోసారి బిగ్గరగా చెప్తావా? మీకు జ్ఞానం కావాలనుకున్న వాళ్ళందరూ బైబిల్ పట్టుకుని చేయి పైకి చెప్పండి. ఇదే చెప్పండి. బైబిల్ తీసిన పైకి పెట్టండి. ఒకసారి చెప్పండి, ఇలా చెప్పండి. ఇదే మాకు జ్ఞానము, ఇదే నాకు జీవము, ఇదే నాకు మార్గము. దీని మాట వినినట్లయితే ప్రపంచంలో ఉన్న అందరికంటే నన్ను దేవుడు జ్ఞానవంతుడిగా చేస్తాడు, ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఆమెను చెప్దామా? ఒక్కసారి దీని గుండెలకు అద్దుకుని ఒక్కసారి వీలైతే మొఖం దగ్గర తెచ్చి ముద్దు పెట్టండి. దేనికి? అరే ఏదో నీకు ఎవరికో పెట్టమన్నట్టుగా తెగ ఫీల్ అయిపోతున్నావే. దేవుని వాక్యానికి ఒక చిన్న ముద్దు పెట్టండి అని పెట్టండి పిల్లరా. నిజంగా ఈ బైబిల్ పాటించినట్లయితే నిశ్చయంగా మీరు జ్ఞానవంతులు అవుతారండి. జ్ఞానవంతులు అవటమే కదా, ఐశ్వర్యవంతులు అవుతారు. ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యవంతుల్లో ఆ టాప్ మోస్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరంటే ఆ దేవుణ్ణి నమ్మినటువంటి క్రైస్తవులు, లేకపోతే యూదులు, వీళ్ళే. కనుక మన దేశంలో అభివృద్ధి ఏదైనా ఉంది అంటే ఎక్కడ పడితే అక్కడ ఏదో నిర్మాణాలు చేయటమే తప్ప మంచి జ్ఞానం గలువు కొత్త వస్తువు కనిపెట్టడం చేత కాదు. నువ్వు ప్యాంట్ వేసుకున్నావు. ఈ ప్యాంట్ ఎవరు కనిపెట్టారు? క్రైస్తవుడు కాడా? నువ్వు వేసుకునేటువంటి నేను వాడుతున్న మైక్ని కనిపెట్టింది క్రైస్తవుడు కాడా? ఈ లైట్లు కనిపెట్టింది క్రైస్తవుడు కాడా? నువ్వు ఫ్యాన్ కనిపెట్టింది క్రైస్తవుడు కాదా? అన్ని క్రైస్తవుడే. చివరికి నువ్వు కూర్చున్న కుర్చీ ఆ ప్లాస్టిక్ని కనిపెట్టింది కూడా క్రైస్తవుడే. నువ్వు వేసుకున్న చెప్పులు కనిపెట్టింది కూడా క్రైస్తవుడు. మరి అన్ని క్రైస్తవుడు వేసుకుని తిరుగుతున్నావు. నెత్తి పైనుంచి కింద దాకా అన్ని క్రైస్తవుడు. మామూలుగా నువ్వు ఉండాలని నెత్తికి తలపాగా పెట్టుకోవాలి, ఓ పంచకట్టు కట్టుకుని తిరగాలి. మేము కనిపెట్టినటువంటి ప్యాంట్ వేసుకుంటావా? మేము కనిపెట్టిన టోపీ పెట్టుకుంటావా? మేము కనిపెట్టినటువంటి సెల్ ఫోన్ జేబులో పెట్టుకుని అలో అంటూ తిరుగుతావా? ఏసే మాట అయితే పొలోమని అడుగుతావా? అసలు నీకు అది న్యాయమా? మాకింత జ్ఞానం ఇచ్చిన దేవునికి మాకింత జ్ఞానం ఇచ్చింది మా శక్తి కాదు, మేము నమ్మిన జీవం కలిగిన దేవుడే. మరి నిజంగా మా యూదులకి ఇంత జ్ఞానం ఇస్తే ఈ దేవునిగానే నమ్మితే నీకు కూడా గొప్ప జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. ఈ రాత్రి ఈ జ్ఞానము మన వెంకటరాంపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసునామములో వచ్చును గాక. నమ్మితే చెయ్యొద్దు. ఆమేన్ ఆమేన్ 3 సార్లు చెప్తారు. వెంకటరామపురం యేసు క్రీస్తు నామములో క్రీస్తు పురముగా నమ్ముదురు గాక. ఈ ప్రజలందరూ యేసును అంగీకరించుదురు గాక. యేసును ఎందుకు తిరస్కరించాలి తమ్ముడు? ఏం తప్పు చేశాడని యేసును తిరస్కరించాలి? ఈ రోజు క్రైస్తవులను బట్టే మన దేశం అభివృద్ధి పొందింది. నిజంగా క్రైస్తవులు కానీ లేకపోతే పిల్లరా ఏ భర్త చచ్చిపోయినా భార్య కూడా సితెక్కి ఆ భర్తతో పాటు ఆ మంటలో కూర్చొని తగలబడిపోవాల్సిన రోజుల్లోంచి బయటకు తీసుకొచ్చింది ఎవరో తెలుసా? బైబిలేనండి. ఈరోజు సతీ సాగమనం నుంచి బయటకు తీసుకొచ్చింది బైబిల్. పిల్లారా, చనిపోయినట్టు భర్త చనిపోతే ఏ భార్య బయటకు రావటానికి ఉండదు. గుండె గీయించుకుని తల మీద తెల్లటి ముసుకోట వేసుకుని ఇంట్లో కూర్చోవాలి. కానీ ఈ రోజు భర్త చనిపోయినా ధైర్యంగా స్త్రీలు బయటకు వస్తున్నారంటే కారణం ఏదో తెలుసా? బైబిల్.
కానీ ఇలా ఈరోజు ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే కాకినాడలో మెక్లారిన్ అనేటువంటి ఒక దొర, బాప్టిస్ట్ చర్చి యొక్క దొరగారు, మెక్లారిన్ దొరగారు మొట్టమొదట ప్రత్యేకంగా ఆడపిల్లలందరూ చదువుకోవాలని స్కూల్ పెడితే ఆ రోజు అందరూ తిరుగుబాటు చేశారు. ఆడపిల్లలు చదువుకోవటం చిచ్చి కుదరదంటే ఎక్కడో పేటల్లో ఉన్నటువంటి నొత్తులు పిల్లలను చేరదీసి ఆ స్కూల్లో చదివించి అలా నర్సింగ్లు చేయించి అట్లా కొంతమంది చేస్తుంటే క్రమంగా ఆడపిల్లలు చదవటం మొదలు పెట్టారు బ్రదర్. ఈ రోజు ఒక ఆడపిల్లలు చదువుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? బైబిల్ పిల్లరా. మరి ఇటువంటి నీ ఇంట్లో నీ ఆడబిడ్డ ఎంటెక్ చేసింది, ఎంబీబీఎస్ చేసిందంటే కారణం క్రైస్తవులు చూపించిన మార్గము కాదా? అందుకే నిజంగా నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే నీ జీవితం పరలోకానికే మార్గం చూపిస్తా. అందరు పరలోకం వైపు యేసు నామములో వచ్చుదుముగాక. నమ్మితే చేపే కదా ఆమె నేను చెప్తామా? తమ్ముడు, ఎందుకు తిరస్కరిస్తా? ఎందుకు దేవుని కాదంటా? ఎందుకు యేసయ్యని ఏం తప్పు చేస్తాడు యేసయ్యని తిరస్కరిస్తున్నావు? ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు యేసుని తిరస్కరించి సిలువేశారు. ఈనాడు కూడా యేసుని చంపాలని, క్రైస్తవులు చంపాలని, క్రైస్తవులు వ్యతిరేక ఆలోచనలు చేస్తున్న నీ మనసు మారును గాక, దేవుని వైపు త్రిప్పబడుదు గాక. నీ చరిత్ర యేసు నామములో దేవుడు మార్చబోతున్నాడు. ఎందుకంటే నా చరిత్ర మార్చాడు. యేసు దగ్గరకు వచ్చిన తర్వాత నేను పాడైపోయిన అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు చేయిపైకి ఎత్తచ్చండి. నా మాట అర్థమైందా? అర్థం కాకపోతే మరోసారి చెప్తున్నాను. యేసు ప్రభువుని నమ్ముకుని చిప్ప చేత పట్టుకుని అడుక్కుని తింటున్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటారు దరిద్రులు అయిపోయారు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వీళ్ళు కొంప కొల్లేరైపోయింది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరైనా ఈ స్థలం ముందు ఉంటే చేయి పైకి ఎత్తచ్చు. ఒకవేళ మీరు అవ్వకపోతే మీకు తెలిసిన వాళ్ళు అయ్యారా? అయితే మరో క్వశ్చన్ వేస్తున్నాను. యేసు నమ్ముకున్న తర్వాత మేము ఆశీర్వదించబడ్డాము. యేసు నమ్ముకున్న తర్వాత మేము గొప్ప వాళ్ళగా మారేము. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు దీవించబడ్డాయి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ చేయి పైకి ఎత్తి గట్టిగా ఆమేనని చెప్పచ్చండి. అబ్బా, ఎంత మందిని దేవుడు ఆశీర్వదించినప్పుడు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మైక్ లో ఈ స్వరం వింటున్నటువంటి స్నేహితుడా, ఈ రాత్రి యేసునందు విశ్వసించు. నీ దరిద్రము పోతుంది, నీ రోగము తొలగిపోతుంది, నీ సమస్యలు తొలగిపోతాయి. నిశ్చయంగా నీవు నీ కుటుంబం యేసు నామములో దీవించబడుదురుగాక. ఇదిగోనండి, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా పిల్లలందరినీ ఎక్కడ పెట్టుకున్నాను చెప్పండి? నా చుట్టూ ఉన్నాను. ఓ చుట్టూ కన్నా అంటున్నాను. మరి ఏం కావాలి అంటున్నాను. ఈడు ఏడుస్తున్నాడు అనుకోండి, ఏడొకరా నేను ఉన్నాను కదా అంటున్నాను. ఈడు ఏదైనా అది ఇది అని అనుకుని నేను కొంటాను రా, కంగారే ఉందిరా అంటున్నాను. స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరినీ ఎక్కడ పెట్టుకున్నాను? అరే మాట్లాడలేదు మీరెవరోనే, నా చుట్టూనే పెట్టుకున్నాను. నేను వీళ్ళు నా చుట్టూ ఉన్నారంటే వీళ్ళకి నేను తండ్రి లాంటి వాడినా కాదా చెప్పండి? కానీ కొంతమంది నేను నా గతంలో నమ్మిన దేవుడు ఎక్కడున్నా తెలుసా? ఈ ప్రజలు గ్రామం అంతా ఇక్కడ ఉంటే ఊరి చివరు పొలిమేరలో ఉంటారు. స్తోత్రగలను గాక. వాళ్ళు ఏడుతున్నారు, పొలిమేరలో ఉంటాను, కొండే కూర్చుంటాడు, చెరువు దగ్గర కూర్చున్నాడు, అది వేరమని ఏడుతున్నాడు. ఏడు నాకేం తెలియదు. స్తోత్రగలను గాక. ఏడుతాడు, అరే నాయన ఎక్కడున్నా, ఊరు వెళ్ళావా, ఎక్కడున్నావు అని అంటుంటే నేను ఎక్కడ కూర్చుంటాను, కథలను మెదలు అని ఇక్కడ ఉంటున్నాను. కానీ నేను ఇక్కడుండే దేవుని కాను. మన ప్రభు ఎక్కడుంటాడంటే తన ప్రజలు ఏడుస్తున్నారని, తన ప్రజలు బాధతో ఉన్నారని, తమ ప్రజలు అజ్ఞానంతో ఉన్నారని, తమ ప్రజలు ఇది అవసరంతో ఉన్నారని వారి మధ్యలోకి వచ్చి వారితో ఉండే దేవుడై ఉన్నాడట. కోటాలు గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు పిల్లలందరినీ తన మధ్యలో పెట్టుకున్నాడు. చెయ్యట్టి దగ్గర ఆమెను పలుకుదామా అంటే మన దేవుడు దూరంగా ఉండే దేవుడా, మధ్యలో ఉండే దేవుడా? ఇప్పుడు చెప్పండి, మన ప్రభు మనతో ఉన్నాడా లేడా? పక్క వాళ్ళు ఇలా కొట్టి చెప్పండి, మనతో ఉన్నాడని చెప్పండి. ఇలా ఈ పక్క వాళ్ళు చెప్పండి, ఈ పక్క వాళ్ళు రే మీరు ఎవరు మాట్లాడరేమండి, ఈ పక్క వాళ్ళు భుజం తట్టి చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడని చెప్పండి. దేవుడు మనతో ఉన్నాడు. ఈ రోజు చెప్పండి, ఈ రోజు నీ అవసరం దేవుడు తీర్చబోతున్నాడు. నిశ్చయంగా దేవుడు మీ కన్నీరుని దేవుడు తొడవబోతున్నాడు. నమ్మితే చేయిపోయి కదా ఆమె చెప్దామా? హల్లెలూయా. అయితే ఇక్కడ నేను చెప్తున్న చిన్న విషయం చూడండి పిల్లారా. అక్కడ ఏం రాయబడిందంటే ఆ సంఖ్యాకాండ 2వ అధ్యాయము 2వ వచనములో మీరు అందరూ మందిరం చుట్టూ దిగాలి అన్నాడండి. దిగి ఇక్కడ తర్వాత చెప్పబడిన మాట 3వ వచనం ఏం రాయబడిందంటే సూర్యుడు ఉదయించు దిక్కు. నేను చెప్తానండి, సూర్యుడు ఉదయించి సపోజ్ ఇందులో ఇదిగో ఈ బాబు ఉన్నాడే కనబడుతున్నాడు, వీడు కనబడుతున్నాడా? వీడు పాస్టర్ గారు అబ్బాయి ఉన్నాడే, వీడు దేవుడి మందిరం అనుకోండి కంచేపు, దేవునికి స్తోత్రగలను కాదు. వీడే యేసయ్య అనుకోండి, స్తోత్రగలను కాక. వీడు యేసయ్య, వీడి మందిరం ఉన్నాడు. వీడి ఎదురుగుండా ఎవరు ఉండాలో తెలుసండి? తూర్పు దిక్కున ఎవరు ఉండాలంటే యూదా గోత్రం ఉండాలి. ఇటు పక్క తిరగరా, ఇటు తిరగరా అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఇలా తిరగరా అన్నయ్య,
స్తోత్రం కలుగును గాక. తూర్పు దిక్కున ఎవరు ఉండాలటండి? యూదా గోత్రం ఉండాలట. మీరు 10వ వచనం చదివితే 10వ వచనంలో ఇట్లా రాయబడి ఉంటుంది, రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చెప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. రూబేను పాలెపు ధ్వజం వారట ఎక్కడ ఉండాలని చెప్తున్నాడంటే ఆ దక్షిణ దిక్కున ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ గోత్రం వాళ్ళు? రూబేను గోత్రం వాళ్ళు ఎక్కడ ఉండాలంటే ఇదిగో దక్షిణ దిక్కున రూబేను గోత్రం వాళ్ళు ఉండాలంట. స్తోత్రం కలుగును గాక. అలాగే పడమర దిక్కున దాను, ఉత్తరం దిక్కున దాను గోత్రం వాళ్ళు ఉండాలంట. అయితే మందిరానికి వెనక వైపున 17వ వచనంలో రాయబడి ఉంటుంది, మందిరానికి వెనక వైపున ఎవరు ఉండాలి అని. ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాలెముతో 18వ వచనం ఎఫ్రాయిము సేనల చెప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. ఎక్కడ ఉండాలంటే పడమటి. ఇప్పుడు సపోజ్ ఇది మందిరం అనుకోండి, బాగా వినండి నేను చెప్తున్నమాట. ఇది మందిరం, ఎత్తర చేయి పైకెత్తాం ఒకసారి. ఇది మందిరం. మందిరానికి ఎదురుగా తూర్పు దిక్కున యూదా గోత్రం ఉండాలి. మందిరానికి వెనక వైపున పడమటి దిక్కున ఎవరు ఉండాలంటే ఎఫ్రాయిం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజలందరూ ఎక్కడ ఉండాలంటే మందిరం మీద అయితే మందిరము చుట్టూనే ప్రజలందరూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను పాస్టర్ గారు కట్టారు కానీ భలే 3 అంతస్తుల మందిరం కట్టారు. స్తోత్రం కలుగును గాక. కట్టారు కానీ అయ్యగారు ఎంత కష్టపడి కట్టారు, ఎంత కన్నీరు కాచారు అమ్మగారు. ఇదిగో ఈ మందిరం చుట్టూ ఉన్న వాళ్ళందరూ యేసునామములో దీవించబడుదురు గాక. ఎందుకు మాట చెప్తున్నా అంటే మందిరానికి వెనక ఉన్న వ్యక్తి పేరు ఎఫ్రాయిం. చెప్పండి, అందరూ చెప్పండి, మరోసారి చెప్పండి. ఏమిటి? ఎఫ్రాయిం అన్న మాటకు అర్థం ఏదంటే బైబిల్ తెలిసి ఇట్లా చూడండి. ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనములో, ఆది కాండము 41వ అధ్యాయము 52వ వచనంలో తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమునందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడట. చెయ్యెత్తి ఆమెను చెప్దామా? ఏమంటే ఎఫ్రాయిం అని పేరు ఎందుకు పెట్టాడంటే బాధ కలిగిన దేశంలో, అవమానం వచ్చిన దేశంలో, ఇబ్బందులు వచ్చిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడని ఎఫ్రాయిం అని పేరు పెట్టాడా. అందుకే ఎఫ్రాయిం అన్న మాట దగ్గర కింద ఫుట్నోట్స్ లో ఏం రాయబడింది చూడండి, అభివృద్ధి. గట్టిగా చెప్పండి అందరూని. అరే సరిగ్గా చెప్పలేదు మీరు ఎవరునండి. నేను చెప్తాను, మీరు చెప్పండి, చేయి పైగా చెప్పండి, అభివృద్ధి. ఇంకా బాగా చెప్పండి. అంటే వీడి పేరు అభివృద్ధి. వీడి పేరు ఏం చెప్పండి నాన్న? నీ పేరేంట్రా? అభివృద్ధి. అబ్బా భలే చెప్పాడండి. నీ పేరేంటమ్మా? అభివృద్ధి. అభివృద్ధి. స్తోత్రం కలుగును గాక. అరే నాన్న నీ పేరేంటి? యేసయ్య మందిరం అని. యేసయ్య మందిరం. అబ్బో కొట్టను గట్టిగా చెప్పట్లండి. వీడేమో యేసయ్య మందిరం అట్ట, వీడేంటో చెప్పండి. అంటే వీడు ఎందుకు అభివృద్ధి పొందాడంటే మందిరానికి వెనకనే ఉన్నాడు కాబట్టి అభివృద్ధి పొందాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే మందిరానికి వెనుకుంటారో వారు నిశ్చయంగా అభివృద్ధి పొందుతారండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు వీడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు ఎవరున్నారు? మీరందరూ వెనక్కి వచ్చారు. వీళ్ళందరూ వెనక్కి వచ్చి వీళ్ళందరూ ఎఫ్రాయిములు. ఇప్పుడు స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ అభివృద్ధి పొందు. వీళ్ళ పేరు ఏమని చెప్పారు? మీరు చెప్పండి. అభివృద్ధి. మీరు చెప్పండి. అభివృద్ధి. అరే మీరు చెప్పరా? అభివృద్ధి. ఓ స్తోత్రం కలుగును గాక. వీడు ఎందుకు అభివృద్ధి పొందుతున్నాడు? ఎవడైతే మందిరం ఉంటాడో మందిరపు నీడ ఎవరి మీద పడుతుందో వారు ఖచ్చితంగా అభివృద్ధి పొందుతారండి. హల్లెలూయా. ఇప్పుడు తూర్పు నుంచి ఎండ వచ్చింది, సూర్యుడు ఉదయించాడు. సూర్యుడు ఉదయించగానే ఆ యొక్క వెలుగు మందిరం మీద పడుతుంది. ఇప్పుడు మందిరం యొక్క నీడ ఎవరి మీద పడుతుంది? ఎవరి మీద పడుతుంది? ఎఫ్రాయిం మీద పడుతుంది. అంటే ఈ చర్చి కట్టారు, తూర్పు నుంచి నీడ పక్క ఉన్నటువంటి ఇంటి మీద పడుతుంది. స్తోత్రం కలుగును గాక. మాకైతే మా ఇంట్లో మాకు చాలా కష్టాలు వచ్చినాయి. మా నాన్నగారు అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళి మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోవాలని వెళ్ళారు. ఒక సిగరెట్ మానేస్తే చాలు అని అనుకున్నారు. ఆ రోజుల్లో మా నాన్నగారు రోజుకు 3 సిగరెట్ ప్యాకెట్లు కాల్చేవారు. అప్పుడు మా నాన్న 3 పెట్లు కాల్చేవారు. ఇంకా సిగరెట్లు ఎలాగని మానేయాలని అనుకున్నారు. కానీ ఎల్లొచ్చిన తర్వాత 3కి ఇంకో 3 పెరిగినాయి తప్ప ఏమాత్రం
తరగలే. ఇంట్లో పరిస్థితులు ఆయన వెళ్ళొచ్చేసరికి మా దగ్గర ఉన్న ఒక గుమస్తా ఏం చేశాడంటే మా వ్యాపారంలో ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలన్నీ రాసేసి మా దగ్గర డబ్బుని కాజేసి వాడు ఒక లారీయే కొనేసాడండి. అంటే ఎంత డబ్బుని మాత్రం కాజేసాడో చూడండి పిల్లరా. అప్పుడు మా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి. అప్పుడు మా నాన్నగారు దగ్గరికి ఒక సిద్ధాంత్ గారు వచ్చారు. సిద్ధాంత్ గారు వచ్చి చెప్పారు, ఏమండి ఇల్లంతా ఏంటి మా పరిస్థితి బాగోలేదంటే, అయ్యా నీ పేరు శ్రీను అన్న పేరుకి వాస్తు ప్రకారము తూర్పు సింహద్వారం ఉండాలి, కానీ నీ సింహద్వారం దక్షిణ సింహద్వారం కనుక అందుకే నీకు దరిద్రం వెలుబడి చేస్తుంది. కన్ను నువ్వు తూర్పు వైపుని మళ్ళీ ద్వారం తెరవమన్నారు. తూర్పు వైపుని ద్వారం తెరిచి దక్షిణ సింహద్వారం మూసేసి తూర్పు వైపుని పెట్టారండి. ఆయన ఒక 5,000 ఇచ్చి వెళ్ళిపోయాడండి. మరలా 2 సంవత్సరాలు అయింది, పరిస్థితి ఏమీ మారలేదండి. మరో సిద్ధాంత్ గారు వచ్చారు, ఆయన ఏవో మార్పులు చెప్పాడు. ఆయన 2,000 5,000 ఆయన పట్టిన వెళ్ళాడండి. మరో సిద్ధాంతం వచ్చాడండి. ఇలా 4 సిద్ధాంతాలు వచ్చారు. ఇల్లు తీసి పందిరేశారు తప్ప మా ఇంటి పరిస్థితి ఏమీ కొంచెం కూడా మారలేదు. ఆ తర్వాత మరో సిద్ధాంత్ గారు వచ్చారు. అప్పుడు శ్రీనుబాబు నీకు ఎన్ని మార్పులు నువ్వు చేసినా నీ బతుకేం మారదు బాబు. నీ ఇంటి ఎదురుగుండా నువ్వు గుడి కట్టావు కదా, ఆ గుడి మా నాన్నగారు ఏం చేశారు, మా ఇంటి ఎదురుగుండా నువ్వు గుడి కట్టించారు. ఆయనకి ఇష్టమైన ఒక దేవత గుడిని. దాని యొక్క నీడ నీ ఇంటి మీద పడుతుంది, అందుకే నీ ఇంటికి శాపం ఏర్పడింది. అందుకనుక ఆ నీడ పడితే నీకు ఎంతకాలం అభివృద్ధి రాదు. నువ్వైనా ఉండాలి, ఆ గుడైనా ఉండాలి, గుడైనా ఉండాలి, నీ ఇల్లైనా ఉండాలి. ఏదో ఒకటి తేల్చుకున్నారు. అందువల్ల మా నాన్నగారు గుడిని ఏం తీయగలరు, గుడిని తీయలేక మా నాన్నగారు ఇల్లు ఖాళీ చేసి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే గుడి నీడ పడితే నష్టం వస్తుందని, కష్టం వస్తుందని నమ్మినటువంటి వ్యక్తులు. కానీ బైబిల్ ఎంత గొప్పగా ఉందంటే, గుడి నీడ పడితే శాపం కాదట, గుడి నీడ పడితే కష్టం కాదట, గుడి నీడ పడితే అభివృద్ధే కలుగుతుందట. గట్టిగా 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 చెప్పలు కొడుతూ దేవుని కనపడతా అభివృద్ధి కలుగుతుంది. అంటే ఈ గుడి నీడ ఎవరి మీదైతే పడుతుందో వారందరూ యేసు నామములో దీవించబడుదురు గాక. అంటే ఇప్పుడు అభివృద్ధి పొందాలంటే ఎవరి నీడ కిందకి రావాలి చెప్పాలి? చెప్పాలి. నా మాట మీకు అర్థమలేదేమో. నువ్వు అభివృద్ధి పొందాలంటే ఎవరి నీడ కిందకి రావాలి? దేవుని మందిరపు నీడ కిందకు వచ్చుదురు గాక. చెయ్యెత్తి బిగ్గర ఆమేన్ చెప్దామా? ఇంకా బిగ్గరగా చెప్దామా? దేవుని మందిరపు నీడ ఎవరి మీదకి వస్తుందో వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని మందిరపు నీడ నీ మీదకి, నీ కుటుంబం మీదకి వచ్చును గాక. దేవుని మందిరం అంటే నువ్వు దేవుని మందిరం నీడలోనికి వస్తే నువ్వు దీవించబడతావు. ఒక మాటలో చెప్పాలంటే 91వ కీర్తనలో రాయబడి ఉంది మొదటి వచనంలోనే. అక్కడ ఏమో రాయబడి ఉంటుంది మనకు అందరికీ తెలుసు కదా. 91వ కీర్తన మొదటి వచనం, మహోన్నతుని చాటున నివసించువాడు ఎవరు నీడను విశ్రమించాలి? సర్వశక్తిని నీడను సర్వశక్తి నీడను విశ్రమిస్తే 91వ కీర్తన మీరు చదవండి పిల్లరా. ఆ 91వ కీర్తనలో 21 ఆశీర్వాదాలు ఉంటాయి పిల్లరా, 21 దీవెనలు ఉంటాయి. 21 దీవెనలు ఎవరికి వస్తాయో తెలుసా పిల్లరా? యేసయ్య నీడ కిందకు వచ్చిన వాళ్ళకండి. చెయ్యెత్తి ఆమెను పలుకుదామా? ఈ రాత్రి యేసయ్య నీడ కిందకు రండి, నిశ్చయంగా మీరు మీ కుటుంబాలు దీవించబడుదురు గాక. చెయ్యెత్తి బిగ్గరగా ఆమెను పలుకుదామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? ఇప్పుడు ఈ ఎఫ్రాయిం ఎవరి నీడ కిందకు వచ్చాడు? దేవుడు నీడ కిందకు వచ్చాడు కాబట్టి అభివృద్ధి పొందాడు. కానీ ఎఫ్రాయిం నిజంగా అభివృద్ధి పొందాడంటే అభివృద్ధి పొందలేదండి. ఎఫ్రాయిము చాలా పనికిమాలిన పనులన్నీ చేశాడు, చాలా ఇబ్బందికరమైన పనులు చేశాడు. ఒక్కసారి బైబిల్ తెరిచి ఈ మాటలు మనం చూద్దామా పిల్లరా? ఎఫ్రాయిము కోసం ఎక్కువగా రాయబడిన పుస్తకం ఏదంటే అది హోషేయ గ్రంథము. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము యొక్క పాపాలన్నీ కనబడతాయి. చూడండి, ఎఫ్రాయిము యొక్క పాపాలన్నీ కనబడతాయి. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడింది. ఎఫ్రాయిము అనుకుంటున్నాడు, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. ఎఫ్రాయిము అనుకుంటున్నా నాలో ఏ పాపం లేదని అనుకుంటున్నాడట. అయితే 13వ అధ్యాయం 12వ వచనంలో అందులోనే 13:12 ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, ఎఫ్రాయిము చేసిన పాపాలు నా దగ్గర దాచబడి ఉన్నవి, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. పాపము నా దగ్గర ఏమైందంటే భద్రము చేయబడింది. తమ్ముడు వినో, నువ్వు చేసిన పాపం అంతా దేవుడు భద్రం చేశాడు. నువ్వు చేసిన ఏ తప్పు చేసినా ఆ తప్పుని దేవుడు జాగ్రత్తగా భద్రం చేసి ఉంచాడు. అందుకే కొంతమంది అనుకుంటారు 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలని, అన్యాయంగానో అక్రమంగానో 4 డబ్బులు సంపాదించి వెనకాల వేసుకుంటారు. రాళ్ళు వెనకాల వేసుకున్న 4 డబ్బులు వెనకాల వేసుకున్నారు. కానీ ఆ డబ్బులతో పాటు 4 రాళ్ళు కిడ్నీలో కూడా వేసుకుంటున్నారండి.
కిడ్నీలో నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోవటం అంటే ఏంటో అనుకున్నాను. ఎక్కడ వేసుకున్నారు? కిడ్నీలు వేసుకున్నారు. మా ఇద్దరు కిడ్నీ ఆపరేషన్ పోలు జరుగుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? ఏ దొంగ సొమ్ము వెనకాల వేసుకున్నావేమో. అది పట్టెళ్ళి ఏ తొణిక హాస్పిటల్లోనో రాజమండ్రి హాస్పిటల్లోనో కిడ్నీ డాక్టర్ గారికి ఇచ్చొస్తున్నావు. ఏసునామలో నీ పాపాలు భద్రంగా దాచబడి ఉన్నాయి. ఈ రోజు నీ పాపాలన్నీ తొలగిపోవునుగాక. చేయి పైకెత్తి ఆమేన్ చెప్దామా? మీ పాపాలని ఏంటి? ఎఫ్రాయిం చేసిన పాపాలు. హోషేయ గ్రంథం 4:18 అతను ద్రాక్షరసము తాగి అతను మొత్తుడైపోయాడట. 5వ అధ్యాయం 3వ వచనంలో అతను వ్యభిచారం చేస్తున్నాడటండి. 5వ అధ్యాయం 11వ వచనంలో అతడు మనుషుల పద్ధతులను బట్టి లోక పద్ధతులను బట్టి ప్రవర్తిస్తున్నాడట. 8వ అధ్యాయం 11వ వచనంలో అతడు దేవతలకు ఎన్నెన్నో బలిపీఠాలు కట్టాడటండి. 9వ అధ్యాయం 3వ వచనంలో అతడు అపవిత్రమైన వాటిని తింటున్నాడట. 11వ అధ్యాయం 3వ వచనములో అతడు దేవుడు ఎన్ని మేలులు చేసిన ఆ సంగతి అతని మనసునే పట్టట్లేదటండి. 13వ అధ్యాయం 5వ వచనములోను 6వ వచనంలో దేవుడు చేసిన ఆశీర్వాదాలన్నీ అనుభవించి అతను గర్వించి దేవుడినే మర్చిపోతున్నాడట. 11వ అధ్యాయం 12వ వచనంలో అతను ఎల్లప్పుడూ అబద్ధాలు మాట్లాడుతున్నాడటండి. 12వ అధ్యాయం 7వ వచనంలో వ్యాపారం చేసిన అన్యాయమైన వ్యాపారం చేసి అన్యాయమైన త్రాసు తోస్తున్నాడటండి. 12వ అధ్యాయం 14వ వచనంలో నరహత్యలు చేస్తున్నాడటండి. 13వ అధ్యాయం 1వ వచనంలో అతడు దేవతలను బట్టి అపరాధి అయ్యాడట. ఇన్ని పాపాలు చేశాడండి ఎవరు? ఎఫ్రాయిం. అయితే 13:12 చెప్తున్నాడు, ఎఫ్రాయిం చేసిన దోషాలన్నీ నా యొద్ద ఉన్నాయి. 13వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు చూడండి, అతడు బుద్ధి లేనివాడు అయ్యాడు కాబట్టి అతడు వృద్ధుల్లోనికి రావట్లేదు. వినండి, నేను చెప్తున్న ఈ మాట, ఈ చివరి మాట వినండి చాలు. అతడు బుద్ధి లేనివాడై వృద్ధులోనికి రావాలి. అంటే ఒకడు వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి రావాలంటే అతనికి ఏం కావాలి? బుద్ధి కావాలి. సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎందుకు అభివృద్ధి పనులేకపోతున్నారంటే మీకు బుద్ధి లేదు. బుద్ధి లేక త్రాగుడు తాగుతున్నాం, బుద్ధి లేక వ్యభిచారం చేస్తున్నాం, అడ్డగాడిదలా తిరుగుతున్నాం, పరాయి భార్య వెనకాల గుర్రం వల్లే సకిలించుకుని వెళ్తున్నాం, సిగ్గు లేకుండా ఆ పరాయి భార్య వెనకాల పొల్లికిలించి వెళ్తున్నాం. నీకు బుద్ధి ఉందా? అందుకే నీకు దరిద్రం పట్టుకుంది. మందు తాగుతూ నీకు వచ్చిన 500-1000 రూపాయలు డబ్బులు తెచ్చి ఇంట్లో భార్య చేతికి వచ్చి కుటుంబం అంతా చక్కగా మెయింటైన్ చేయమంటే నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతావు. కానీ దారిలో వస్తుంటాడు కానీ ఆ పెనుగొండ దగ్గర ఎక్కడో బ్రాందీ షాప్ దగ్గర ఆగి అందులో సగం డబ్బులు త్రాగుడికే ఖర్చు పెడుతున్నావు అంటే నీకు జ్ఞానము లేదు అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఈ రాత్రి సమయంలో యేసు నామములో మీ అందరికీ బుద్ధి వచ్చును గాక. చేయి పైకెత్తి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. అవి పనులు చేసేవాళ్ళు రండ్రా, దేవునికి స్తోత్రం కలుగునుగా. కథ అంతా మీతోనే ఉందిరా బాబు. చెయ్యెత్తి బిగ్గరగా ఆమేన్ చెప్పండి. పాస్టర్ గారికి ఎంత ప్రేమ అంటే పాపం చేపు నిలబడుతున్నారు, వీళ్ళు కాళ్ళు ఎక్కడ లాగేస్తున్నాయో అని ఎంత ప్రేమో చూడండి అయ్యగారికి. స్తోత్రం కలుగునుగా అక్క. చెయ్యెత్తి గట్టిగా ఆమేన్ చెప్దామా? రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. పాపం మనవని తీసిన ఒళ్ళో కూర్చోబెట్టుకుందాం అనుకున్నారా? చెయ్యెత్తి గట్టిగా ఇలా చెప్పండి హల్లెలూయా. అంటే ఒకడు అభివృద్ధిలోనికి రావాలంటే ఏం కావాలి? గట్టిగా చెప్పారు, చెప్పండి గట్టిగా చెప్పండి, ఏం కావాలి? చెయ్యి పైకి చెప్పండి, ఏం కావాలి? యేసు నామములో బుద్ధి వచ్చును గాక. మరి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్నాడు, నీకు బుద్ధి కావాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు గైకొంటే నీకు బుద్ధి వస్తుంది. దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే నీకు బుద్ధి వస్తుంది, నీకు జ్ఞానం కలుగుతుంది. అందువల్ల దేవుని వాక్యపు జ్ఞానము యేసు నామములో ఈ రాత్రి కాల సమయంలో వెంకటరామపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు జ్ఞానమును కలగజేయును గాక. అయితే ఈ జ్ఞానము, ఈ యొక్క బుద్ధి యేసు నామములో నువ్వు దేవుని వైపు తిరిగితే నిశ్చయంగా దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడండి. దేవుడు నీకు తాలినంత కృపను కూడా అనుగ్రహిస్తాడు. నిశ్చయంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను యేసు నామములో అనుగ్రహించును గాక. చూడండి, హోషేయ గ్రంథంలోనే 6వ అధ్యాయం ఇలా రాయబడింది చూడండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తున్నాడు ఇలాగా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఈ రాత్రి పిలుస్తున్నాడు. మీకు జ్ఞానము లేదా? దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాము రండి. 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, ఆయన మనల్ని చీల్చివేస్తాడు, ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య యొద్దకు వస్తే జ్ఞానం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, దీవెన వస్తుంది అండి. ఆమేన్ ఆమేన్ 3 సార్లు చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య దగ్గరికి వస్తే ఏమొస్తుంది? జ్ఞానం. యేసయ్య దగ్గరికి వస్తే ఏమొస్తుంది? జ్ఞానం. అబ్బా, యేసయ్య దగ్గరికి వస్తే ఏమొస్తుంది?
జ్ఞానం. జ్ఞానం. స్తోత్రగలును గాక. ఆ భలే చెప్పాడండి వాడు, మూడో వాడు గట్టిగా చెప్పాడండి, స్తోత్రగలుగును గాక. ఏసై దగ్గరకు వస్తే జ్ఞానమే కాదండి, ఏసై దగ్గరకు వస్తే అభివృద్ధి కూడా వస్తుంది, ఏసై దగ్గరకు వస్తే స్వస్థత కూడా వస్తుంది. ఈ రాత్రి ఈ స్థలానికి వచ్చిన మీ అందరికీ స్వస్థత కలుగును గాక, ఆశీర్వాదం కలుగును గాక. అయితే ఈ ఎఫ్రాయిము ఎవరు? ఎందుకు ఇతనికి బుద్ధి లేనివాడు అయిపోయాడు? ఎందుకు ఇతను బుద్ధి లేకుండా పరాయి భార్యల వెనకాల కంచెరి గాడిదలాగా ఆ గుర్రం వాళ్ళ సకిలించుకుంటూ ఎందుకు వెళ్తున్నాడు? ఎందుకు ఇతను త్రాగుబోతాడయ్యాడు? ఎందుకు ఎఫ్రాయిము నరహత్యలు చేశాడు? ఎందుకు ఎఫ్రాయిము ఇలా ఎన్నెన్నో బలిపీఠాలు కట్టి ఎందుకు ఇతను పాడైపోయాడు అని అంటే, పిల్లరా, అతడు పాపాన్ని ప్రేమించాడు. అతనేమైనా తెలివి తక్కువవాడంటే యథార్థంగా అతను తెలివి తక్కువవాడు కాదు. దేవుడు అతనికి గొప్ప జ్ఞానమే ఇచ్చాడు. అతను ఎవరు కుమారుడు అంటే, బాగా వినని చెప్తున్న మాట, అతను యోసేపు యొక్క కుమారుడు. చెప్పండి, ఎవరు కుమారుడు? యోసేపు యొక్క కుమారుడు. మన ఇంతక్రితం మనం చదువుకున్నటువంటి వాక్యంలోనే ఎఫ్రాయిము కోసం మనం చెప్పుకున్నప్పుడు, ఎఫ్రాయిముకి ఆదికాండము 41వ అధ్యాయములో, ఆదికాండము 41వ అధ్యాయములో ఎఫ్రాయిము కోసం చెప్పబడింది 52వ వచనంలో. యోసేపు ఇలా చెప్పాడు, నేను బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడు అని చెప్పి అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఈ పేరు పెట్టింది ఎవరు అంటే యోసేపు. చెప్పండి, ఎవరు? యోసేపు. అంటే ఎఫ్రాయిము ఎవరు కుమారుడు? ఇప్పుడు ఈ ఎఫ్రాయిము ఎవరు కుమారుడు అంటే, ఇదిగో నా కొడుకండి, నేను యోసేపుని, ఇది నా కొడుకండి. యోసేపు ఎవరంటే తన అన్నదమ్ములు 12 మందిలో కూడా గొప్పగా దీవించబడిన వ్యక్తి, పరిశుద్ధమైన వ్యక్తి, నీతిగా బతిన వ్యక్తి. ఒక అమ్మాయి చేయి పట్టుకుని నాతో వచ్చాయి అంటే కూడా ఆ అమ్మాయి దగ్గర నుంచి వదిలించుకొని పారిపోయినటువంటి పరిశుద్ధమైన వ్యక్తి యోసేపు అండి. దేవునికి స్తోత్రం. అటువంటి యోసేపు కడుపున ఇప్పుడు ఎవడు పుట్టాడు? బుద్ధి గలవాడు పుట్టాడా? బుద్ధి లేనివాడు పుట్టాడా? అవును, పండిత పుత్ర పరమ సొంట. మీ నాన్న ఏమో భక్తిపరుడు, నువ్వేమో పరమ చండాలుడు అయ్యా. ఈ తండ్రి ఏమో మంచి భక్తిపరుడు, కొడుకేమో పనికి మాలవాడు అయిపోయాడు, వ్యభిచారి అయ్యాడు, త్రాగుబోతు అయ్యాడు. తమ్ముడు, ఈ రాత్రి నీ తల్లి, నీ తండ్రి, మీ అమ్మమ్మ, మీ నాన్నమ్మ, మీ ఇంట్లో మీ తాతయ్య మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే, దివారాత్రులు చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తుంటే, నువ్వు కంచెరి గాడిదలాగా రోడ్లప్పుడు తిరుగుతున్నావు, ఇష్టానుసారంగా బతుకుతున్నావు, నీకు నచ్చేలా తిరుగుతున్నావు. కానీ నీ తల్లి తండ్రులు యోసేపు లాంటి ఆశీర్వదించబడిన వ్యక్తులు, పరిశుద్ధంగా బ్రతుకుని వ్యక్తులు, వారి కడుపును పుట్టిన మీరందరూ కూడా నీతిమంతులు అగుదురుగాక. ఈ వెంకటరామపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి యవ్వన బిడ్డ యేసు నామములో రక్షణ పొందుదురుగాక. యోసేపు ఫలించాడు కొమ్మ, కానీ ఆ కొడుకు మాత్రము అభివృద్ధి లేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. బుద్ధి లేనివాడుగా ఉండి అభివృద్ధి లేక వృద్ధిలోనికి రావట్లేదు. తమ్ముడు, ఈ రాత్రి ఈ మాట విను. ఇదే గ్రామంలో పుట్టావు, ఇదే గ్రామంలో పెరిగావు. నీ తల్లి తండ్రులు, నీ యొక్క నాన్నమ్మలు తాతయ్యలు ఎంతో భక్తి చేసి ఒక ఇల్లు కట్టారు, ఒక చిన్న పొలం కొనుక్కున్నారు, ఏదో మంచిగా చిన్న వస్తువు నీకు ఒక మోటార్ సైకిల్ కొనిచ్చారు. అదంతా వారి భక్తిని బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదం. వారి ఆశీర్వాదంలో ఉన్నటువంటి ఇల్లు అనుభవిస్తున్నావు, వారు ఇచ్చినటువంటి బైక్ మీద తిరుగుతున్నావు, వారు ఇచ్చిన పొలంలో ఉన్న కొబ్బరి బొండాలు తాగుతున్నావు. కానీ తల్లి తండ్రులు దేవుడిని నమ్మకుండా కుర్రోలతో తిరుగుతూ, బ్రాందీ అంటూ, విస్కీ అంటూ, అమ్మాయిల వెనకాల అబ్బాయిల వెనకాల తిరుగుతూ నీ జీవితాన్ని పాడు చేసుకున్నా ఎఫ్రాయిం వలె ఈ రాత్రి నువ్వు ఉన్నావు. ఈ రాత్రి నువ్వు యేసయ్య నీడ కిందకు వస్తే, ఎవరు నీడ కిందకు వస్తే? యేసయ్య నీడ కిందకి, మందిరం నీడ కిందకు వస్తే బుద్ధి లేని నిన్ను, జ్ఞానము లేని నిన్ను, పాపంతో నిన్ను నా దేవుడు వృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. చెయ్యి పైకి ఆమేనని చెప్దామా? స్నేహితులారా, ఈ గ్రామంలోని యవనస్తులారా, దేవుని యొక్క భక్తులకు పుట్టినటువంటి బిడ్డలారా, నీకోసం కన్నీరు కాచిన తల్లిదండ్రులు కలిగినటువంటి ఎన్న బిడ్డలారా, ఈ రాత్రి స్వరమేను. నీకోసం నీ తల్లి ఎంతో కన్నీరు కార్చింది, మీ తాతలు ముత్తాతలు అందరూ ఎంతో ప్రార్థన చేసి ఈ మందిరం కట్టడంలో ప్రయాసపడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వారు కడుపును పుట్టిన నీవు భక్తి చేయకుండా ఎఫ్రాయిం వలె బుద్ధి లేకుండా తిరుగుతున్నావు. కానీ ఈ రోజు నువ్వు దేవుని నీడ కిందకు వస్తే నిశ్చయంగా నా దేవుడిని అభివృద్ధి చేయబోతున్నాడు.
నిశ్చయంగా దేవుడిని దీవించబోతున్నాడు. నిశ్చయంగా నువ్వు ఎంత ఎంటెక్ చదువు, బీటెక్ చదువు, సరైన ఉద్యోగం లేక నువ్వు ఇష్టానుసారంగా ఉన్నావే, ఏసి రాత్రి నువ్వు దేవుడి నీడ కిందకు వస్తే నిన్ను నా దేవుడు అభివృద్ధి చేయునుగాక, ఆశీర్వదించునుగాక. అయితే అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? ఒకటి, దేవుని మందిరంలోనికి రా. రేపు ఆదివారం మీ మందిరంలోనికి వచ్చి ఈ మీటింగ్లో నువ్వు కూడా పాల్గొండి. ఈ మీటింగ్లో ఎక్కడ కూర్చుని వాక్యం వింటున్నా, ఏ పక్క నుండి నువ్వు వాక్యం వింటున్నా, ఇదిగో ఈ వాక్యం నీ కొరకే దేవుడు చెప్తున్నాడు. నీ బ్రతుకు యేసు నామములో మారునుగాక, నీ చరిత్ర మారునుగాక. ఈ రోజు నుంచి నీ చరిత్ర దీవెనకరమైనది అవునుగాక. అలా అవ్వాలని కోరుకున్న వాళ్ళు చేయి పైకెత్తి ఆమేనని చెప్పండి. మేము మా పిల్లలు దీవించబడాలనుకున్న వాళ్ళే చేయి పైకెత్తి ఆమేనని చెప్దామా? నిశ్చయంగా మీరందరూ అభివృద్ధి పొందుదురుగాక. అభివృద్ధి పొందాలంటే ఎవరి నీడకు రావాలి చెప్పండి? దేవుని మందిరం నీడకు రా. రెండవది, దేవుని మందిరం నీడకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇతని పేరు ఎఫ్రాయిం. ఇతని పేరు ఎఫ్రాయిం. ఇతను ఎప్పుడు అభివృద్ధి పొందుతాడంటే దేవుని నీడ కిందకు రావటమే కాదట, తనకు ముందు ఎవరిని పెట్టుకున్నాడంటే దేవుని పెట్టుకున్నాడు. ముందు దేవుని పెట్టుకున్నాడు, వెనక ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎక్కడికైనా అడుగేయాలనుకో, ముందు ఎవరు అడుగేయాలి? దేవుడు అడుగేయాలి. దేవుడు ఎక్కడైతే ఏసయ్య ఓకే ఇలా తిరిగి ఇలా నడుస్తున్నాడు అనుకో, వీడు కూడా ఎవరిని వెనకాల నడుస్తాడు చెప్పండి? ఇతని వెనకాలే నడుస్తుంటాడు. స్తోత్రుడు గాక. అంటే ఎక్కడికి వెళ్ళాలి? ముందు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాడు? దేవుడు. అంటే నీ జీవితంలో ప్రథమ స్థానము దేవునికి ఇస్తే నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదిస్తాడండి. చప్పట్లు కొడుతూ గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్తామా? అంటే నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి. నీ ఇంట్లో ఏదైనా ఒక ఇల్లు కట్టినా, ఒక పెళ్లి చేసిన, ఒక బర్త్డే చేసిన, దైవజనుడు మొదలు నీ ఇంట్లోనికి రావాలి. నీ ప్రథమ ఫలం మొదలు దేవునికి ఇవ్వాలి. దైవజనుడికి మొదలు నువ్వు అవకాశం ఇవ్వాలి. దైవజనుడు ఎక్కడైతే ఏం చెప్తాడో ఆ దైవజనుడు మాట వెనకాలే నువ్వు కానీ నడవగలిగితే నిశ్చయంగా నా దేవుడిని అభివృద్ధి చేయబోతున్నాడు. ఈ రాత్రి ఎవరైతే దైవజనుడు మాట వింటారో వాళ్ళందరూ దీవించబడుదురుగాక. అంటే తినక ముందు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. నీకు ముందు దేవుడు ఉండాలి. చెప్పాలి గట్టిగా చెప్పాలి. ఎవరు ఉండాలి? ఒక మాట మీ అందరిని అడుగుతున్నాను, మీరు అభివృద్ధి పొందాలంటే మీ ముందు ఎవరు ఉండాలి చెప్పండి? చెప్పండి సిస్టర్స్, ఎవరు ఉండాలి? మీరు అన్నారా? మీరు ఎవరు ఉండాలి? మీరు చెప్పండి సిస్టర్స్. వెనకాల బ్రదర్స్ మీరు చెప్పండి, ఎవరు ఉండాలి? ఎస్, దేవుడు ఉండును గాక. మీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇస్తాను అనుకున్న వాళ్ళే చెయ్యి తెలియలా చూపించండి. ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? మీ ముందు ఎవరు నడవాలి? నువ్వు నడిచిన ప్రతి స్థలంలో దేవుడు నడుచును గాక. లూకాసు వార్తలు ఇలా రాయబడి ఉంటుంది, యేసు వారికి ముందు నడిచేను అని ఉంటుంది. అంటే మన ముందు ఎవరు నడవాలంటే దేవుడే నడుచును గాక. అంటే నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళు, దేవుడే నీ ముందు నడుస్తాడండి. నువ్వు ఎక్కడ కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళు, నీ ముందు దేవుడు నడిపించండి, వెంటనే తక్షణమే నీ కార్యాలన్నీ జరిగిపోతాయండి. చెయ్యొద్దు ఆమేనని చెప్దామా? హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడండి. నాకు నిజంగా నా ముందు దేవుడు నడుస్తాడండి. నేను ఎక్కడికి వెళ్ళినా నేను భయపడినండి. నాకు దేవుడు ఏ స్థలానికి వెళ్ళిన దేవుడు నన్ను దీవునికరంగా ఉంచుతాడు. నేను ఎప్పుడైనా ఒక బస్సు ఎక్కాల్సి వచ్చింది అనుకోండి, నాకు అన్ని నా ప్రోగ్రామ్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే టైట్గా ఉంటాయి నా ప్రోగ్రామ్స్ అన్నీ. అంటే ఎవరైనా రోజుకు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటా, నేను రోజుకి 2, 3, 4, 5 రోజుకి 9 మెసేజ్లు కూడా చెప్తాను పిల్లలు నేను రోజుకి. స్తోత్రం కలుగునుగా. అయినా ప్రోగ్రామ్ అంతా టైట్గా పెట్టుకుంటాను. అతను బస్సు అయితే లేట్ అయిపోతుండదు. ఎప్పుడు నాకు ఎప్పుడు వెళ్ళినా బస్సు లేట్గానే వెళ్తాను. కానీ అదేంటో నేను ఎంత లేట్గా వెళ్ళినా ఇప్పుడు ఒక్కసారి కూడా బస్సు మిస్ అవ్వలేదు పిల్లరా. నేను 4 గంటలు లేట్గా వెళ్ళినా ఆ బస్సు నా కోసం వేచి ఉంటుందండి అక్కడండి. స్తోత్రుడుగాక. ఒకసారి అయితే ఎక్కడో మద్రాసు వెళ్ళాలి, రాజమండ్రి రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చేసింది. నాకన్నా ముందు వెళ్ళినటువంటి సేవకులందరూ, పాస్టర్ గారు ట్రైన్ వచ్చేసింది, పాస్టర్ గారు ట్రైన్ వచ్చేసింది అన్నారు. నేను ఇంకా ఎక్కడున్నానని అంబాజీపేట దగ్గర ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. ఇంకా ఎక్కడ అంబాజీపేట, ఎక్కడ రాజమండ్రి. పాస్టర్ గారు అక్కడ ఫోన్ చేసేస్తున్నారు, పాస్టర్ గారు వచ్చేసిందండి, ప్లాట్ఫామ్ 1లో ఉందండి, ప్లాట్ఫామ్ 1లో ఉందన్నాడు. నేను అన్న దేవుడి చిత్తమైతే ఎక్కుతాను తమ్ముడు, లేకపోతే మీరు వెళ్ళండి, నేను ఆగిపోతాను అన్నాను. నా దేవుడు నన్ను నడిపిస్తాడు, ఏం భయం లేదు అని చెప్పి ఇలా ఆజ్ఞాపించాను. ట్రైన్ నేను వచ్చే వరకు అక్కడే ఉండని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ పాస్టర్ గారు కూడా చెప్పాను, మీకైనా ధైర్యం ఉంటే ఆ ట్రైన్ మీద చేయి పెట్టి పాస్టర్ గారు వచ్చే వరకు ఆగు అని ఆజ్ఞాపించండి అన్నాను. అంతే. నేను వెళ్ళే వరకు ట్రైన్కి ఏమైందో, బ్రేకులు ఫెయిల్యూర్ అయినాయో ఏమైందో తెలియదు పిల్లరా. నేను వెళ్ళే వరకు ట్రైన్ అంబాజీపేట నుంచి రాజమండ్రి వెళ్ళే వరకు కూడా ఆ ట్రైన్ అలాగే 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉందండి. స్తోత్రం కలుగునుగాక. అలా ఒక్కసారి 2 సార్లు కాదు, 100 సార్లు పిల్లలు, 100 సార్లు. కారణం ఏంటి తెలుసా? నా ముందర ఎవరు నడుస్తున్నారు తెలుసా?
దేవుడున్నాడు. మొన్న నేను ఒక పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను పిల్లలు. పాస్పోర్ట్ కావాలి, నాకు పాస్పోర్ట్ కావాలంటే నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఆధార్ కార్డు లేదు, నాకు ఏ కార్డు లేవు. స్తోత్రం కలుగును గాక. చివరికి బ్యాంక్ పుస్తకం కూడా సరైన బ్యాంక్ పుస్తకం కూడా లేదు, కానీ పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తే ఎంతమందికి చెప్పినా పాస్పోర్ట్ అవ్వదండి, ఆధార్ కార్డు లేకపోతే పాస్పోర్ట్ జరగదు. అందరూ చేతులు ఎత్తేసారు. కానీ నేను ధైర్యంగా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాను. ప్రభువా నాకు ముందుగా నడవండి, అక్కడ ఒక పాస్పోర్ట్ ఆఫీసర్, ప్రభువు నమ్ముకున్న పాస్పోర్ట్ ఆఫీసర్ ఉండాలి, నన్ను చూడాలి, నేను ఎరుగున్న వ్యక్తి అయి ఉండాలి. అయ్యా టైటస్ మాస్టర్ గారు రండి సార్, కూర్చోండి సార్, పాస్పోర్ట్ కావాలని రాసి చేయాలి ప్రభువా అని ప్రార్థన చేసి వెళ్ళానండి. స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా వెళ్ళాను. పాస్పోర్ట్ ఆఫీస్లో అడుగు పెట్టానండి. ఒక అడుగు పెట్టగానే ఒక ఆయన కుర్చీలో కూర్చుని ఆయన నన్ను ఇలా చూసి ఇలా రా అన్నాడండి. ఇలా చూసినాడు. ఆయనే పాస్పోర్ట్ ఆఫీస్ ఇలా రా అన్నాడండి. ఆయన ఇక్కడి నుంచి ఎంత బొట్టెట్టుకున్నాడండి. స్తోత్రం కలుగును గాక. అతను కంప్యూటర్కి ఎదురుగుండా 60 చిన్న బొమ్మలు పెట్టుకున్నారు. ప్రతి బొమ్మకు బొట్టెట్టాడండి. ప్రతి బొమ్మకు ఒక పువ్వు కూడా పెట్టాడు. దాంతో కూడా చిన్న చాక్లెట్లు కూడా పెట్టాడు. అంత భక్తిపరుడండి. అతను ఇలా రా అన్నాడు. ఏం పేరు అన్నాడు. ఇలాగ నా పేరు చెప్పానండి. ఎందుకు వచ్చేవాడు? పాస్పోర్ట్ కోసం. అయితే ఆధార్ కార్డు ఇవ్వండి. లేదు సార్ అన్నాడు. లేదా మరి ఎందుకు వచ్చేవాడు అండి? పాస్పోర్ట్ కోసం వచ్చాడు సార్ అన్నాడు. ఆధార్ కార్డులో ఎక్కడ ఎలా వస్తుంది అనుకున్నావయ్యా పాస్పోర్ట్? ఇంకేమున్నాయి చెప్పి 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంది సార్ అన్నాను. అయితే నీకేమున్నాయి ఇమ్మన్నాడు. ఏమున్నాయి? ఉన్నదే 10th క్లాస్ సర్టిఫికెట్, వాటర్ కార్డు ఒకటి ఉంది. ఈ 2 ఇస్తే ఈ 2 సరిపోవయ్యా. మరి బ్యాంక్ పుస్తకం ఉందన్నాడు. ఎప్పుడో పాతకాలం ఉందన్నాడు. తీసి చూపించాడు. ఇది పనిచేయదు అన్నాడండి. మరి ఏం కావాలన్నాడు. అతను చూసన్నాడు. అయితే నేను ఫోన్ చేస్తాను బ్యాంక్ ఆఫీసర్కి, నేను చెప్పానని చెప్పు, ఇప్పటికి కూడా ఈ బ్యాంక్ పుస్తకం ఇస్తాడండి. ఆధార్ కార్డు లేకుండా అప్పుడు కూడా బ్యాంక్ పుస్తకం వచ్చిందండి. సాయంకాలం 4 అయ్యేసరికి ఆయన నాకు పాస్పోర్ట్ ఇచ్చేసాడండి. చప్పలు కూడా గట్టిగా స్తోత్రం చెప్తాను. అప్పుడు అంత అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత ఆయన అడిగాను, సార్ మరి నేను ఎవరో మీకు తెలీదు, మరి నా ఎదురుగుండా 4 పాస్టర్లు వచ్చారు. 4 పాస్టర్లు ఇప్పుడు పాస్పోర్ట్లు ఏదో వంకల నుంచి పంపించేశారు. ఇంతమందిని వెనక్కి పంపించారు. నాకెందుకు ఏ ఆధార్ లేకపోయినా పాస్పోర్ట్ మీరు నాకు ఎందుకు ఇస్తున్నారు సార్ అని అంటే, బాబు నువ్వు వచ్చి రాగానే ఈ టేబుల్ మీద ఈ ఎర్ర బైబిల్ పెట్టావు, వచ్చి రాగానే ఇలా పెట్టావు. ఎప్పుడైతే ఈ బైబిల్ పెట్టావో నా మనసు అదో కింద అయిపోయింది. నీకు ఏదైనా పాస్పోర్ట్ ఇచ్చి పంపించాలనుకున్నాను అన్నాడండి. మీరు అంత విన్నారా? ఇక్కడే ఉన్నారు మీరు అందరూని. చప్పలు కొట్టి దేవుడిని కనపరచండి. ఈ బైబిల్ చూడగానే నీకేమి ఇవ్వాలనిపించింది అన్నాడు. ఇవ్వాలనిపించి ఆ పనులన్నీ ఆయన చేయించాడు. నా అడ్రస్ తప్పు, నా ఇంటి అడ్రస్ తప్పు, మా నాన్నగారి పేరు తప్పు, 6 డజన్ తప్పులు ఉన్నాయండి. అన్ని తప్పులు ఉన్నా కానీ అన్నిటిని ఆయనే సరిచేసి పాస్పోర్ట్ ఇచ్చి పంపించాడండి. చేయి పైకి గట్టిగా ఆమె చెప్దామా అంటే, నీవు వెళ్తున్న ప్రతి స్థలంలో నీకు జైపు రావాలంటే, ఇప్పుడు నీ ముందు ఎవరు నడవాలంటే దేవుడే నడుచునుగాక. ఎవరైతే ముందు దేవుడు నడుస్తాడో నిశ్చయంగా వారు దీవెనికన్న వ్యక్తులుగా మార్చబడతారు. చెయ్యెత్తిలేలా ఆమె చెప్దామా. అయితే అక్కడ రాయబడి 2వ మాట 41వ అధ్యాయం 52వ వచనంలో రాయబడింది. యోసేపు తన కొడుకు పేరు పెట్టినప్పుడు ఇలా చెప్పాడు, బాధ నొందిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించు. మరోసారి నేను చెప్తున్న ఈ మాట, బాధ నొందిన దేశంలో అభివృద్ధి. చెప్పండి అందరి మాట. మరోసారి నేను చెప్పినట్టు చెప్పండి. కష్టాలు ఉన్న స్థలంలోనే అభివృద్ధి అనండి. ఇంకెలా చెప్పండి, కన్నీటి దగ్గరే అభివృద్ధి అనండి. ఇంకెలా చెప్తాను చూడండి, ఎక్కడ అవమానమో అక్కడే అభివృద్ధి. చెయ్యెత్తి ఆమెనని చెప్తారా? నీ ఒకవేళ ఈ స్థలంలో ఎవరైనా అవమానించబడిన వ్యక్తులు ఉంటే అవమానం దగ్గర అభివృద్ధి కలుగును గాక. ఎక్కడైతే నీకు అవమానం వచ్చిందో ఆ స్థలంలో నా దేవుడిని అభివృద్ధి చేయును గాక. ఎక్కడైతే నీ పొమ్మని బయటికి గెంటేస్తారో అక్కడే దేవుడిని గొప్ప వ్యక్తిగా చేయును గాక. ఎక్కడైతే మనుషుల్ని నిందిస్తారో ఆ నిందించిన స్థలంలో నీకు 100 దేవుడు ఇచ్చును గాక. ఎక్కడైతే నీకు ఏలన చేశారో అక్కడే నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయును గాక. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరుద్దాం. యేసు నామములో ఈ వెంకటాపురంలో ఎవరైతే అవమానించి ఏ స్థలం అయితే నీకు ఇవ్వకుండా ఆపేశారో ఆ స్థలం యేసు నామములో దేవుడు నీకు ఇచ్చును గాక. ఎవరైతే ఆ పేర్లు జగనన్న ఇచ్చే కాలనీలు నీ పేరు తీసి పక్కనెట్టేశారో అక్కడే నీకు మంచి ఇల్లు దేవుడు ఇచ్చును గాక. యేసు నామములో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చేయి పైకి ఆమె చెప్దామా? పక్క వాళ్ళకి అదే చేయి పక్కనెట్టా చెప్పండి, దేవుడిని ఆశీర్వదించును గాక. పక్క వాళ్ళ మీద చేయి పైకి చెప్పండి. ఈ పక్క వాళ్ళు కూడా చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు చేయి పైకి చెప్పండి, అభివృద్ధి కలుగును గాక. నిశ్చయంగా ఈ స్థలానికి వచ్చిన వారందరినీ దేవుడు అభివృద్ధి చేయును గాక. ఎవరిని ఒక్కరిని కూడా ఒట్టిని ఇక్కడి నుంచి పంపించడండి. అందరికీ తగిన దీవెన క్షేమం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇది ఎవరికి అభివృద్ధి చేయబోతున్నాడు? మరోసారి చెప్తున్నాడు, బాధలు ఉంటేనే కానీ అభివృద్ధి లేదండి.
బాధ ఉంటేనే కానీ ఆశీర్వాదం లేదండి. యోసేపు ఆశీర్వదించబడ్డాడంటే అతడు బాధపడ్డాడు కాబట్టి అతడు ఆశీర్వదించబడ్డాడు. యోబు రెండింతల దీవెన పొందాడు. బాధ పొందిన తర్వాత యోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడండి. బైబిల్లో ఎస్తేరు తల్లిదండ్రులు పోగొట్టుకుని చిన్ననాటి అనాదిగా పెరిగింది. ఎన్నో బాధలు అనిపించినటువంటి ఎస్తేరు దేశానికి రాణిగా అభివృద్ధి పొందిందండి. మొర్దెకై ఒక రాజుగారి దగ్గర గేట్ కీపర్గా పనిచేసి ఎన్నో బాధలు పడ్డాడు. అక్కడి దేవుడు అభివృద్ధి చేశాడండి. చేయిపైకి ఆమేన్ చెప్దామా? అయితే యేసునామములో వీరు అభివృద్ధి పొందుదురు గాక. ఇప్పుడు చూడండి, నేను ఒక మాట చెప్తాను, మీకు ఈ మాట వినండి. ఇది ఒక రైలు బండి అనుకోండి. ఇది ఏ బండి? రైలు బండి. ఇదేమో ఇంజిన్. పట్టుకోరా, రైలు బండి. చుక్ 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 రైలు బండి. ఏ బండి? చుక్ చుక్ బండి, రైలు బండి. స్తోత్రగలుగును గాక. ఇది ఒక రైలు బండి. చెయ్యెత్తి గట్టిగా ఆమేనని చెప్దామా? ఈ రైలు బండిలో ఇది ఇంజిన్. వెనకాల మన ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన ఇటుకలు, సిమెంటు, కంకర, ఐరన్ అంతా ఉన్నాయి. దీని వెనకాల చూసారా, ఇంట్లో కావాల్సినటువంటి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు అన్నీ ఈ యొక్క బోగిలో ఉన్నాయండి. ఈ నెస్ట్లో చూసారా, ఇందులో డబ్బు, బంగారం, వెండి అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి. స్తోత్రగలుగును గాక. ఆ నెస్ట్ ఉన్న బోగిలో కావాల్సిన అధికారం, పదవి, మంచి ఉద్యోగం కావాల్సిన అన్నీ కూడా ఈ బోగిలో ఉన్నాయండి. చెయ్యొద్దు ఆమె చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ బండికి ఏం పేరు అర్థం చెప్పండి? అభివృద్ధి అనే బండి. చెప్పండి, ఏ బండి? అభివృద్ధి అనే బండి. ఆశీర్వాదం అనే రైలు బండి. ఏ బండి చెప్పండి? అరే ఎంట్లేదు మీరు ఎవరు చెప్పండి, ఏ బండి ఇది? ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం రైలు బండి ఎవరింటికి రావాలని కోరుకుంటున్నారో వాళ్ళు చెయ్యెత్తి చూపించండి. మా ఇంటికి ఆశీర్వాదం. నీకు కావాలా? మీ ఇంటికి రావాలా? మీ ఇంటికి రావాలా సిస్టర్? మీ ఇంటికి రావాలని వాళ్ళు చెప్పండి. ఇలా ఏ బండి రావాలి మీ ఇంటికి? ఆశీర్వాదం. గట్టిగా చెప్పాలి. యేసునామములో ఈ బండి వాళ్ళ ఇంటికి వెళ్ళును గాక. మీరు మంచి ఇల్లు కట్టుదురు గాక. మీకు వాషింగ్ మిషన్, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్ని వచ్చును గాక. మీకు వెండి, బంగారు, డబ్బు వచ్చును గాక. మీకు ఉద్యోగం, వ్యాపారము, మంచి పదవులు మీకు యేసునామములో వచ్చును. కావాలనుకున్న వాళ్ళే చెయ్యెత్తి గాక అని చెప్పాలి. మరోసారి చెప్తున్నాను, మీకు మంచి ఇల్లు వచ్చును, మీకు మంచి ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్, గృహోపకరణాలు వచ్చును, మీకు ధనము, ధాన్యం, వెండి, బంగారము, మీకు ఉద్యోగ, వ్యాపారం, వ్యవసాయం, పొలము. గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఈ రైలు బండిని ఎవరు తీసుకురావాలి? ఇల్లు తీసుకుని వస్తాదా? బంగారం తీసుకుని వస్తుందా? డబ్బు తీసుకుని వస్తుందా? ఇంజిన్ తీసుకుని వస్తుందా? ఇంజిన్ కదా. ఈ ఇంజిన్ ముందు ఇంజిన్ ఎక్కడికైతే వస్తాదో, వస్తున్నాను మీ ఇంటికో, రండి రండి రండి, దేవుడికి స్తోత్రగలను గాక. ఈ ఇంజిన్ చుక్ చుక్ బండి, రైలు బండి, వచ్చేది మీ దగ్గరికి. స్తోత్రగలను గాక. ఓకే, వచ్చే ముందు చిన్న మాట చెప్తా. స్తోత్రగలను గాక. మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నారా? ఈ ఇంజిన్ బండి వేస్తున్నాను మీ దగ్గర రాబోతుంది. చెయ్యొద్దు ఆమేన్, ఆమేన్ చెప్దామా? అయితే ఇంజిన్ డ్రైవర్ యేసుడైతే స్తోత్రగలుగును గాక. అది మంచిగా నడుస్తుంది. స్తోత్రగలుగును గాక. అయితే ఇంజిన్ ఇది బొగ్గు ఇంజిన్ అనుకుందాం. ఏ ఇంజిన్? పూర్వకాల మందు రైలు ఇంజిన్ ఎలా ఉండి అంటే బొగ్గుతో చేయబడినటువంటి, బొగ్గుతో నడిచి ఇంజిన్లు ఉంటాయి. బొగ్గుతో నడిచినటువంటి రైలు ఇంజిన్లో లోపల డ్రైవర్ ఉంటాడు కదండి. ఆ డ్రైవర్ తెల్ల బట్టలు వేసుకుని ఉంటే ఆ బొగ్గు దగ్గర ఈ బట్టలు తెల్లగా అవుతాయా, నల్లగా అవుతాయా? గట్టిగా చెప్పాలా? బొగ్గు రైలు ఇంజిన్లో ఆ డ్రైవరు తెల్లోడు కూడా ఎలా అయిపోతాడు చెప్పండి? ఆ బొగ్గు దగ్గర బొగ్గు తీసి అందులో వేసి ఆ హీట్కి మాడిపోతుంటే వీటికి చెమటలు పడతాయా, పట్టవా? చిరాగ్గా ఉంటాయి, ఉండవా? కానీ వెనకాల ఉన్నటువంటి ఏసీ ఏ బోగీలు? ఏసీ బోగీలు ఉన్నాయి వెనకాల వాళ్ళందరూ. వీళ్ళందరూ ఎలా ఉంటారు చెప్పండి? కాలు మీద కాలు వేసుకుని పేపర్ చదివాడు ఒకడు, బైబిల్ చదివాడు ఒకడు, భలే ఉంటారండి. కానీ రైలు ఇంజిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ డ్రైవర్లు నలిగిపోతారు, శ్రమ పడతారు, చెమట కారుస్తుంటారు, నల్లగా అయిపోతుంటారు. ఒక రంగా చెప్తే ఎప్పుడు డ్యూటీ దిగి వెళ్ళిపోదామని చూస్తుంటారు. దేవుడికి స్తోత్రగలను గాక. అర్థమైతే చెయ్యొద్దు ఆమేన్ చెప్దామా? నేను దీనికి ఏం పేరు పెడతానంటే, ఇప్పుడు కష్టాలు ఇందులో ఉన్న వాళ్ళకా, రైలు ఇంజిన్లో ఉన్న వాళ్ళకా? ఓకే, అర్థమైందా? అర్థమైతే చెయ్యెత్తలా చూపించండి. అర్థమైనందుకు మీ అందరికి వందనాలు. నిశ్చయంగా మీ ఇంటికి రైలు బండి వచ్చును కాక. ఆమేన్. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి రైలు ఇంజిన్లో ఉన్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయా, లేవా? వెనకాల ఉన్న వాళ్ళకి ఉన్నాయా?
ఇవన్నీ అభివృద్ధి, ఇదంతా ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదం అనేటువంటి ఈ రైలు బండిని ఎవరు తీసుకొస్తున్నారు తెలుసా? కష్టాలనే ఇంజను, ఆ చుక్ చుక్ బండి ఇప్పుడు ఎవరు తీసుకొస్తున్నారు చెప్పండి దీన్ని? కష్టాలు అనేటువంటి ఒక ఇంజను ఆశీర్వాదం అనే భోగిలు లాక్కుని వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని కనపడుద్దామా? అంటే ఇప్పుడు ఆశీర్వాదాలు రావాలంటే ఎవరు రావాలి ముందు? చెప్పాలి బాగా చెప్పారు సార్. కష్టం. మీరు చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. అంటే ఆశీర్వాదం రావాలంటే ముందేమి రావాలి? కష్టాలు. అంటే మనకేమన్నా అంటే మా ఇద్దరు కష్టాలు మాకొద్దు, నువ్వు మాత్రం రావద్దు. అమ్మా ఇల్లు వచ్చేయాలమ్మా, బంగారం వచ్చేయాలయ్యా, ఏమొచ్చే ఉద్యోగం వచ్చేయాలి, వ్యాపారాలు వచ్చేయాలి, ఇన్ని వచ్చేయాలి. కాబట్టి నువ్వు మాత్రం హలో కష్టాలు కాబట్టి ఏమొద్దు, నువ్వు వద్దు అని అన్నావు అనుకోండి, ఈ బండి వస్తాదా? గట్టిగా వస్తాదా? మరి రావాలంటే ఎవరు కావాలి? వస్తే వచ్చావు కానీ రైలు ఇంజిను నువ్వు ఎదురు నడుపుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? రివర్స్ ఇట్లా పిచ్చే మోడ్ తిరుగుదా ఇట్లా. ఇప్పుడు మన రైలు ఇంజిన్ ఎలా ఉండాలంటే ముందు మాకేం వచ్చేయాలి? వ్యాపారం వచ్చేయాలి, రెండు వ్యాపారం వచ్చేయాలి, దానిపైన వెండి బంగారాలు వచ్చేయాలి, ఫ్రిడ్జ్లు వచ్చేయాలి, ఇల్లు వచ్చేయాలి. వెనకాలు ఏం రావాలి? నడిపి నర్ర పట్టుకున్నారా? కష్టాలు వెనకాల రావాలి, ముందు మాత్రం ఏమొచ్చేయాలి? ఆశీర్వాదం వచ్చేయాలంటావు. అంటే చెప్పండి, ఈ బండి కరెక్ట్ బండా కాదా? ఇది రైటా? ఇది రైటా? చెప్పాలి. ఇది రైటా? ఇంజిన్ వెనకాల ఉంటాం రైటా? ఇంజిన్ ముందు ఉంటాం రైటా? గట్టిగా మీరేమనుకో మా పాస్టర్ గారు అబ్బాయి తెగ తిప్పేస్తున్నారు ఏంటి బాబు ఈ పాస్టర్ గారు, ఇటు కాలు గడ్డ పెడతాయేమో. స్తోత్రం కలుగును కాక. చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అరే గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, ముందు ఉండాలా ఇంజిన్ వెనకాల ఉండాలా? ఇప్పుడు చెప్పండి, కష్టాల ముందా అభివృద్ధి ముందా? చెప్పాలా? బాధల ముందా ఆశీర్వాదం ముందా? ఎస్. ఎవరికైతే బాధలు వస్తాయో వాడే అభివృద్ధి పొందుతాడు. ఎవరికైతే ప్రసవ వ్యాధులు ఉంటుందో వాడికే పిల్లలు పుడతారండి. ఎవరైతే చెమటోడ్చి కష్టపడతాడో వాడే బిల్డింగ్లు కడతాడండి. కట్టని గట్టిగా చెప్పట్లో. ఎవరైతే కష్టపడి చదువుతాడో వాడే కలెక్టర్లు అవుతారండి. ఎవరైతే ప్రయాసపడి ఎవరైతే డిగ్రీల మీద డిగ్రీ చేస్తారో వాళ్ళే మంచి ఉద్యోగస్తులు అవుతారు. కానీ నువ్వేమంటావు తెలుసా? నేను లేస్ ప్యాకెట్లు తింటా, నేను చికెన్ పీసులు లెగ్ పీసులు లాగుతాను పీగుతాను అంటూ కూర్చుని ఎక్కడ కదలనంటే నీకు ఉద్యోగం ఉన్నది కూడా ఊడిపోతుంది నాన్న. నీకు శ్రమలు లేకుండా నీకు ఆశీర్వాదం రాదు నాన్న. నీకు ఆశీర్వాదం రావాలంటే చెప్పాలి ఎవరు ఉండాలి? ఇప్పుడు చెప్పండి, ఎవరికి జై కొడదాం? ఇంటికి జై కొడదామా? ఉద్యోగానికి జై కొడదామా? కష్టాలకు జై కొడదామా? ఎస్. కష్టాలు కావాలనుకున్న వాళ్ళే ఆమెను చెప్పండి. అమ్మ సగం చేతులు ఎగలేదు అక్క ఇక్కడ. స్తోత్రం కలుగునుగా అక్క. చెయ్యెత్తి గట్టిగా ఆమె చెప్దామా? కష్టాలు వస్తేనే కానీ ఏమి రావు, అభివృద్ధి రాదు. అందుకే యోసేపే ఉన్నాడు తెలుసా? నేను సుమారుగా 20 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించాను. 20 సంవత్సరాలు బానిస బ్రతుకు బతికాను. 20 సంవత్సరాల పాటు నేను సాకరీ చేశాను. జైలు గోడల మధ్యలో పడుకున్నాను. ఎక్కడ పడుకున్నాడు? జైలు గోడల మధ్యలో పడుకున్నాను. వాళ్ళ వేలొచ్చి చిప్పనొచ్చి నాకు ఇచ్చేవారు. ఇంత బోపెట్టి పాడేస్తుంటే ఏంటి నా బ్రతుకు అనుకున్నాను. కానీ ఈ బ్రతుకు తర్వాత ఒక రోజున పొరో చక్రవర్తి నన్ను పిలిచాడు. స్తోత్రకలను గాక. అతనికి ఏదో కళ వచ్చింది. ఆ కళ దగ్గరికి వెళ్ళాను. కళకి ఆన్సర్ చెప్పాను. వెంటనే పొరో ఎక్కడ కూర్చోబెట్టుకున్నా తెలుసా? సింహాసనంలో కూర్చోబెట్టాడు. తప్పలు కొట్టి గట్టిగా చెప్తా. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? అబ్బాడు ముఖంతో ఎంత వెలిగిపోతుందో. మొన్న వరకు మాడిపోయిన బలుబులో ఉన్నాడే, జైల్లో కృంగిపోయినట్టున్నాడే. ఇప్పుడు ఎంత ఆనందం, ఎంత ఆశీర్వాదం వచ్చిందండి. యేసు నామములో మీరు కూడా శ్రమ అనుభవించారా? దుఃఖం భరిస్తున్నారా? వేదన భరిస్తున్నారా? అందరూ చీకొడుతున్నారా? చిచ్చి నీ ముఖం చూపించకంటున్నారా? దరిద్ర కొట్టు ముఖం, 3 ఆడపిల్లలేని నీ ముఖానికి, నాకు చూడవే 4 కొడుకులు అంటున్నారా? కంగారు పడకు. నీ 3 కూతుర్లు డాక్టర్లు, మాస్టర్లు, పాస్టర్లు యేసు నామములో అవుతురు. వారు గొప్ప వాళ్ళు.
యేసు నామములో నీ పిల్లలు గొప్ప వాళ్ళు అవబోతున్నారు. అప్పుడు ఆ నలుగురు కొడుకులు ఈయనేమో చిన్న పాకేసి ముసలోళ్ళు అయిన తర్వాత పక్కన పాడేసి ఇల్లంతా పనిచేసుకుని ఇది పక్కన మాత్రం ఉండని పాడేసి నలుగురు కూతుర్లు కలిగిన తల్లిదండ్రులు అయితే ఆ యొక్క తల్లిదండ్రులు మాత్రం కూతురు మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంటికి రా అని ఆ హ్యాపీగా తీసుకెళ్తుంటే అప్పుడు ముక్కుతూ మూడుగుతూ నలుగురు కొడుకులు కడుక్కున్నాడు. కానీ దానికన్నా 4 కొబ్బరికాయ చెట్లే బెస్తే. కానీ కూతురు కొన్నటువంటి ఆవిడ బతికే బాగుందని రేపొద్దున ఆవిడ చెప్పబోతుంది. నమ్మితే చప్పట్లు కొడుతూ గట్టిగా 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 ఆడపిల్లకు అన్నందుకు బాధపడొద్దు. ఆడపిల్లలే రేపొద్దున ఐశ్వర్యవంతులుగా మారబోతున్నాయి. ఇష్టమేనా? చెయ్యొద్దు గట్టిగా ఆమెను పలుకుదామా? అందువల్ల అభివృద్ధి కావాలంటే ఏముండాలి? మొదట మనకి కష్టాలు శ్రమలు యేసునామములో ఉండును గాక. శ్రమలు భరిస్తే నిశ్చయంగా దేవుడిని అభివృద్ధి చేస్తాడు, ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అందువల్ల ఇటువంటి ఇంజిన్ యేసునామములో మనకి ఉండును గాక. చెయ్యొద్దు ఆమెను చెప్దామా? ఇప్పుడు మొట్టమొదటి ఎవరు రావాలి చెప్పండి. ఇప్పుడు ఎస్, ఇప్పుడు నేను అంటాను, ఈ కష్టాలు ఎవరో కాదు తెలుసా? యేసయ్య పడ్డాడు. యేసే సిలువలో శ్రమ పడ్డాడు. ఆయన పడిన శ్రమ ద్వారా ఈరోజు మనందరికీ ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన పొందిన గాయముల ద్వారా ఈరోజు మనందరికీ స్వస్థతనిచ్చాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా ఈరోజు మనందరికీ రక్షణ భాగ్యం ఇచ్చాడు. నమ్మితే చప్పలు కొడుతూ గట్టిగా దేవుని కనపడదామా? అంటే ఈయనెవరో కాదు, నీ కష్టాలన్నీ భరించిన యేసయ్య, నీ శ్రమలన్నీ భరించినటువంటి యేసయ్య, నీ బాధలన్నీ భరించినటువంటి యేసయ్య. కొట్టరేటని చప్పట్లో యేసయ్యకి చూడండి యేసయ్య చూడండి, కష్టాలు భరించాడు, శ్రమలు భరించాడు, వేదన భరించాడు, కష్టాలు అనుభవించాడు. ఆయన గాయాలు పడ్డాడు, వెనకాల స్వస్థత వచ్చింది. ఆయన రక్తం కార్చాడు, వెనకాల రక్షణ వచ్చింది. ఆయన శ్రమ పడ్డాడు, వెనకాల ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన యావత్ బాధను అనుభవించాడు. నీకు ఆదరణకరమైన పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే మీ ఇంటిలోనికి కష్టాలను తీసుకురాగలి యేసయ్య గారు నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదాలు నీ ఇంట్లో ఉన్నట్టే. చెయ్యత గట్టిగా ఆమె చెప్దామా? మా ఊర్లోనికి ఒక మండపేట నుంచి ఒక ఆయుర్వేదపు మందు ఒకటి వస్తుందండి. అది అక్కడ ఉంటుందంటే జెమినీ బామ్. ఒక జెమినీ బామ్ మీ ఇంట్లో ఉంటే, ఒక డాక్టర్ గారు మీ ఇంట్లో, మీ ఊరు వస్తుందా? మీ ఊరు రాలేదా? మా ఊరు వస్తుందండి. ఒక జెమినీ బామ్ మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో డాక్టర్ గారు ఉన్నట్టే. ఏంటి జెమినీ బామ్ అంటే డాక్టర్ గారు ఉన్నట్టే. నడువు నొప్పి తగ్గిపోతాడు, తల నొప్పి తగ్గిపోతాడు. నేను అంటాను, ఒక యేసుబాబు ఉంటే నీ ఇంట్లో ఐశ్వర్యం ఉన్నట్టే. యేసుబాబు ఉంటే నీకు స్వస్థత ఉన్నట్టే. యేసుబాబు ఉంటే నీకు ఉద్యోగం ఉన్నట్టే. యేసుబాబు ఉంటే నీకు అన్నీ ఉన్నట్టే. చప్పలు కొడుతూ గట్టిగా స్తోత్రాలు పలుకుదామా? ఈ రాత్రి యేసేని అంగీకరించు, గొప్ప జ్ఞానం దేవుడికి అనుగ్రహిస్తాడు. యేసేని అంగీకరించు, నువ్వు ఈ లోకంలో ఎనలేని గొప్ప కీర్తి ప్రఖ్యాతులు నా దేవుడికి అనుగ్రహించబోతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రమే చెయ్యతో ఆమెన్ 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 అని చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. అందులో యేసే మనందరి ఇంట్లోకి వచ్చును గాక. నిశ్చయంగా నీకు దీవెన కలుగును గాక. అయితే ఎఫ్రాయిం, నీకున్నటువంటి పాపాన్ని విడిచిపెట్టాలి, నీకున్న అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, నీ దోషాన్ని విడిచిపెట్టాలి. నీ పాపాన్ని విడిచిపెడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చూడండి, అదే వాక్యాల్లో కొంచెం ఎఫ్రాయింతో దేవుడు చెప్తున్నాడు, ఎఫ్రాయిం నువ్వు వృద్ధిలోనికి రావురా, నీవు వ్యభిచారం చేసావురా, నువ్వు త్రాగుబోతు అయిపోయావురా, నువ్వు పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావురా, అయినా సరే నీవు ఇన్ని తప్పులు చేస్తున్నావని, తిరుగుబాటు చేస్తున్నావని నేను విడిచిపెట్టట్లేదు. చూడండి 11వ అధ్యాయం 3వ వచనంలో, 11 హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే, వీడికి నడక నేర్పింది నేనే, వారిని కౌగిలించుకున్న వాడను నేనే, వీడిని కౌగిలించుకునేది నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను నేనే. వీడిని స్వస్థపరిచినా గానీ ఆ సంగతి వారి మనసు పట్టట్లేదు. వీడికి అప్పుడు ఎంతసారి ఎన్ని కష్టాలు ఉన్నా, వ్యభిచారం చేసినా, తప్పుడు పనులు చేసినా, వీడిని స్వస్థపరిచాను, బాగు చేసినా, నా మీద మాత్రం వాడికి మనసు రావట్లేదు. అయినా కానీ 8వ వచనం చదువుతాను చూడండి. 8వ వచనము, ఎఫ్రాయిము దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. ఓ ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టదును. చాలు చెప్పే చెయ్యెత్తి గట్టిగా మాట చెప్పండి, ఆమేనని చెప్పండి. ఇంకోసారి బిగ్గరగా చెప్పండి. ఇలా అంటున్నాడు, ఏ ఎఫ్రాయిం, నేను నిన్ను ఎట్లు విడిచి పెట్టేదును. నువ్వు ఇన్ని తప్పులు చేసిన, 13 పాపాలు చేసిన, పనికిమాలిన తప్పుడు పనులన్నీ చేసిన ఎఫ్రాయిం, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నీ వ్యభిచారంతో, త్రాగుడుతో, జూదంతో, అవమానంతో, అన్యాయమైన వ్యాపారంతో నీ బ్రతుకును పాడు చేసుకున్నా ఎఫ్రాయిం, నేను మాత్రం నిన్ను
విడిచిపెట్టను, నేను నిన్ను హత్తుకుంటాను, నేను నిన్ను చూడండి అక్కడ రాయబడింది, నా మనసు మారింది, సహింప లేకుండా నా అంతరంగము మండుచున్నది. 9వ వచనంలో చూడండి, ఎఫ్రాయిమును నేను లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును. చెప్పండి, అందరూ చెప్పండి, ఎఫ్రాయిమును లయపరచను. మనం చెప్పండి, ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్యనున్న పరిశుద్ధ దేవుడును. చెయ్యెత్తి దగ్గరగా ఆమె చెప్దామా? ఇదిగో ఇప్పుడు ఈయన పరిశుద్ధమైన దేవుడు. ఎఫ్రాయిం దూరమైపోయినా, ఎఫ్రాయిం ఏమన్నా తెలుసా? ఎఫ్రాయింతో దేవుడు అంటున్నాడు, ఏ ఎఫ్రాయిం చెప్పరా, ఎఫ్రాయిం అని, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ మధ్యలో ఉన్నా పరిశుద్ధ దేవుడును. ఆమేన్. అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా, నువ్వు అమ్మని నాన్నని కాకుండా దూరం అయిపోయినా, మందిరానికి రాకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నా, చర్చిలోకి రమ్మంటే కనీసం రాకుండా, కనీసం ఎంత పెద్ద మీటింగ్స్ పెట్టి ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నా కూడా నువ్వు రాకుండా ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్తో గేమ్స్ ఆడుతున్నా, నువ్వు ఇంట్లో కూర్చుని అమ్మాయిలతో అబ్బాయిలతో చాటింగ్లు చేస్తున్నా, టీవీల దగ్గర కూర్చున్నా, సినిమాల దగ్గర తిరుగుతున్నా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఏదో ఒక రోజు నేను పట్టుకుంటాను, ఏ ఎఫ్రాయిం నేను నీ మధ్యలో ఉన్న పరిశుద్ధ దేవుడు అంటున్నాడు. చేయి పైకి ఆమెను చెప్దామా? నీకు ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నా, నేను విడిచిపెట్టే దేవుడిని కాను, నేను నిన్ను లయపరచను. నేను ఏమన్నాడు చూడండి, మరి కొంచెం ముందుకు వస్తే 13వ అధ్యాయం 15వ వచనంలో నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధి నందును. చూడండి, అందరూ చెప్పండి, నిజముగా. నేను చెప్తున్న చివరి మాట వినండి, నేను వాక్యం ముగించబోతున్నాను. ఈ చివరి మాటలు యేసునామములో మీరు అందరి చెవులోకి వచ్చును గాక. నాతో చెప్పండి, నిజముగా ఎఫ్రాయిం అభివృద్ధి పొందును. చేయి పైగా చెప్పండి అన్నమాట. అంటే నేను చెప్తేనే చెప్తారు, లేకపోతే ఎనరా మీరు ఎవరిని? నేను చెప్తాను, చెప్పండి. నిజముగా ఎఫ్రాయిం అభివృద్ధి పొందును. నిజంగా ఎఫ్రాయిం అభివృద్ధి పొందడానికి అర్హుడా? కాదు. ఎందుకంటే అతను పాపం చేశాడు. 1, 2 ప్రపంచంలో ఎన్ని పాపాలు ఉన్నాయో అన్ని పాపాలు చేశాడు. అయినా కానీ దేవుడు మాత్రం అతను విడిచిపెట్టట్లేదు. ఎందుకో తెలుసా? అతని తండ్రి అయిన యోసేపుని బట్టి. ఎందుకో తెలుసా? అతని తండ్రి అయిన యోసేపు యొక్క ప్రార్థన బట్టి, అతను ఒక భక్తుని కుటుంబంలో పుట్టాడు కాబట్టి దేవుడు అతను విడిచిపెట్టట్లేదు. దేవుని బిడ్డ, ఈరోజు అమ్మని నాన్నని కాదని, దేవుడి మందిరాన్ని దైవజుడిని కాదని, నీకు ఒక బైక్ కొనుక్కుని ఆ పల్సర్ బండో ఆ FZ SO వేసుకుని ఆ బుల్లెట్ తోడు కొనుక్కున్నావు కదా మధ్యకాలంలోని, మా ఇద్దరు బుల్లెట్ బండి మీద ఇష్టానుసారంగా తిరుగుతూ ఎవరిని లెక్క చేయకుండా కాళ్ళను కొంచెం పైకి ఎగరేసి ఒక అరకాసు చెయ్యి నోటి మెల్ల ఒకటి తగిలించుకుని, నువ్వు తప్ప ప్రపంచంలో ఎవడు వీరులు లేనట్టుగా లేకపోయినా గిరజాదుడు చేయించుకుని, ఈ పక్కన ఆ పక్కన గొరిగించుకుని, ఉన్న జీని ప్యాంట్ కథ చింపించుకుని ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి ఓ తమ్ముడా, ఈ రాత్రి మాట, నీవు ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను విడిచిపెట్టనని దేవుడు చెప్తున్నాడు. నువ్వు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను, నేను నిన్ను పట్టుకుంటాను, ఒక రోజు నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు దేవుడు. చేయిపైకి ఆమెను చెప్దామా? కనుక ఆ రోజు ఏదో కాదు, ఇంతకాలం నువ్వు ఇష్టానుసారంగా తిరిగావు, ఇంతకాలం దైవజనుడి మాట కాదని వెళ్ళావు. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రభు నేను ప్రేమతో పిలుస్తున్నాడు. నీకు ఇష్టానుసారంగా, నీకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా బతుకుతున్న తమ్ముడు, ఈ రాత్రి నా దేవుడు నేను విడిచిపెట్టను అంటున్నాడు. నా దేవుని దగ్గర పరిగెత్తుకొని వచ్చాయి, నా దేవుడు చేయి పట్టుకో, నా దేవుని చేయి పట్టుకో, నిన్ను నా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎంతగా ఆశీర్వదిస్తాడు చూద్దామా? చూడండి, 14వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలు అనగా ఎఫ్రాయిము నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఈ రోజైనా సరే దేవుని కుమారుడా, దేవుని మాట వినకుండా తిరుగుతూ బల్లి మీద తిరుగుతున్న తమ్ముడు, ఈ రాత్రి దేవుడి తట్టు తిరుగు. టీవీ దగ్గర కూర్చున్న తమ్ముడు, ఈ రోజు దేవుని తట్టు తిరుగు. సెల్ ఫోన్ పట్టుకుని మేడెక్కి రోడ్డు మీద తిరుగుతూ చాటింగ్లు చేస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు తమ్ముడు, చెల్లాయ్, ఈ రోజు దేవుని తట్టు తిరుగు. నువ్వు పాపం చేత కూలిపోయావు. దేవునితో తిరిగితే దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. 14వ అధ్యాయం 5వ వచనంలో, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. విన్నారా ఈ మాట? చెట్టుకు మంచు ఎలా ఉంటుందో నేను నీకు అలా ఉంటాను.
తామర పుష్పం పెరిగినట్లుగా నేను నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. కనుక ఈ మాట వింటే నిశ్చయంగా దేవుడు నిన్ను అభివృద్ధి చేయును గాక. ఈ రాత్రి ఈ మాట నీ చెవులోకి వచ్చును గాక. దేవుడి మాట విని తమ్ముడు, ఎంతకాలం ఇష్టానుసారంగా తిరుగుతావు? ఇశ్రాయేలీయులు దేవుడి మాట వినలేనందుకు ప్రపంచమంతా చెదిరిపోయారు. ఎట్లా చేతిలో 12 లక్షల మంది ఒక్క రోజునే అతుమైపోయారు, గ్యాస్ ఛాంబర్లో పెట్టబడి. దేవుని మాట వినలేనందుకు వాళ్ళందరూ నశించిపోయారు. దేవుని మాట వినలేనందుకు నెబుకద్నెజరు రాజు చేతిలో హింసలు పొందారు. దేవుని మాట వినలేనందుకు ఐగుప్తు దేశంలో వారు చెరను అనుభవించారు. దేవుని మాట వినలేనందుకు వారు శ్రమల పాలయ్యారు. కానీ దేవుని మాట విని మరలా యెరూషలేముకు వచ్చారు. దేవుని మాట విని యూదులు ఇప్పుడు యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేములో యూదులని దేవుడు అభివృద్ధి చేశాడు. ప్రపంచంలో ఎవరికి లేనంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు, గొప్ప జ్ఞానవంతులుగా చేశాడు. డబ్బున్న వాళ్ళలో గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు యూదులుగానే దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? దేవుని వైపు వాళ్ళు తిరిగినందుకు. ఈ రాత్రి ప్రభు దాసుగా చెప్తున్నాను, నువ్వు కూడా దేవుని వైపు తిరిగితే నా దేవుడు నిన్ను కూడా అభివృద్ధి చేస్తాడు, నిన్ను కూడా ఘనమైన వ్యక్తిగా మారుస్తాడు. మరి ఈ రాత్రి నువ్వు దేవుని వైపు తిరగగలవా? దేవుని వైపు రాగలవా? నీ మనసును దేవునికి అప్పగించగలవా? నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు, నీ బ్రతుకులు దేవుడు మార్చబోతున్నాడు. ఎంతమంది దేవుని వైపు తిరుగుతారో వారు నిజంగా ఈ రాత్రి అదృష్టవంతులు కాబోతున్నారు, ఐశ్వర్యవంతులు కాబోతున్నారు, జ్ఞానవంతులు అవ్వబోతున్నారు, గొప్ప వాళ్ళు అవ్వబోతున్నారు. చెట్టుకు మంచు ఎలా ఉంటుందో తెలుసా తమ్ముడు? చెట్టుకు మంచు ఎలా ఉంటుందో తెలుసా? ఇది చెట్టు పుల్లారా, చెట్టు పైన కానీ మంచు చుండేలై చెట్టు కానీ మంచు ఉందనుకోండి పిల్లలు. మంచు అంటే పైనుంచి ఎక్కడో మంచు, భూమిలోంచి పుట్టేది కాదు మంచు, ఒక గాలికి వచ్చేది కాదు మంచు. మంచు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆకాశం నుంచి వస్తుంది, దేవుని ఎద్దు నుంచి పంపబడుతుంది. ఎప్పుడైతే ఈ మంచు వచ్చి ఈ చెట్టు మీద కొంచెం పడుతుంది, ఈ చెట్టు మీద మరి కొంచెం పడుతుంది, ఈ చెట్టు నెల కమ్ముకుంటుంది. పూర్తిగా కొద్దిసేపటికి ఏమవుతుంది అంటే కాశ్మీర్ లోయల్లో చెట్లన్నీ చూడండి, అక్కడ చెట్టుగా కనపడుతుంది. చెట్టు పైన ఇలా మంచు పూర్తిగా కప్పివేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెట్టు పైన మంచు పూర్తిగా ఇలా కప్పివేస్తుంది. ఇంకెప్పుడైతే చెట్టు పైన మంచు ఇలా కప్పివేస్తుందో ఇంకా చెట్టు కనపడుతుందా, మంచు కనపడుతుందా? అంటే చెట్టుకి మంచు ఎలా దగ్గరగా అత్తుకుపోయిందో, నా యేసు నువ్వు అత్తుకుపోతే నిన్ను నా దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. పైకి ఆమెను చెప్దామా? ఇప్పుడు ఎఫ్రాయిం ఉన్నాడు. ఇప్పుడు ఎఫ్రాయిం దేవుని వైపు తిరిగాడు. ఈ దేవుడు ఉన్నాడే, ఈ దేవుడు ఎవరిని అత్తుకున్నాడు తెలుసా? పట్టుకున్నాను ఇదిగో ఇలాగ అత్తుకుపోవాలి. దేవుని నువ్వు కౌగిలించుకోవాలి, దేవుని సందులో నువ్వు నిలబడాలి. దేవుడితో నువ్వు ఉంటే నిశ్చయంగా నా దేవుడు నిన్ను అభివృద్ధి చేయబోతున్నాడు. నమ్మితే ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతేగాని అత్తుకుంటే ఇద్దరు కలిసి ఉంటారు. కానీ అప్పుడప్పుడు తాండ్రే ఆవకాయ తాండ్రలాగా అప్పుడప్పుడు వచ్చి ఆదివారం మాత్రమే వస్తాడు, సోమవారం నుంచి సిగరెట్లు కలుపుతాడు, మంగళవారం మందు కడతాడు, బుధవారం బుద్ధి లేని పనులు చేస్తాడు, గురువారం గాడికి ఇష్టానుసారంగా తిరుగుతాడు, శుక్రవారం నాడు మళ్ళీ ఉపవాసం అంటుంది అలా ఆవిడ. ఏదో చచ్చినాడు శనివారం నాడు శనిగాడు పట్టుకున్నాడు, ఆ శనిగాడిని వదిలించుకోవడం మళ్ళీ ఎక్కడికి వస్తాడు? ఆదివారం వస్తాడు. అప్పుడప్పుడు వచ్చే వ్యక్తిగా కాదు తమ్ముడు, ఎల్లప్పుడూ దేవునితో ఉందువుగాక. జనవరి 1 రోజున, ఏదో క్రిస్మస్ రోజున, ఏదో సభల టైంలో కనబడే వ్యక్తిగా కాదు, ఎల్లప్పుడూ. ఎఫ్రాయిం పట్టుకో, ఎవరిని? దేవుణ్ణి పట్టుకుంటే నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. చెయ్యి పైకి ఆమేన్, ఆమేన్ అని చెప్దామా? ఇంకా బిగ్గరగా చెప్దామా? నేను ఒక ఎఫ్రాయిం కోసమే చెప్పాను, మిగతా వాళ్ళు ఎవరి కోసం నేను చెప్పలేదు. పిల్లారా, యేసే నామములో ఈ ఎఫ్రాయిం కోసం ఒక్క మాట నేర్చుకోగలిగితే నెక్స్ట్ ఉన్నవాడు యోధా, నెక్స్ట్ ఉన్నవాడు రూబేన్, తర్వాత ఉన్నవాడు దాను, ఆ తర్వాత ఉన్నాడు వాడు లేవి. వీళ్ళందరినీ కూడా మనం ధ్యానం చేస్తే యేసుని ఖచ్చితంగా అత్తుకుపోతాం తమ్ముడు, అత్తుకుపోతాం. యేసునామములో ఈ రాత్రి అత్తుకుపోదుముగాక. ఎంతమందికి యేసే కావాలో చేయి పైకి ఆమేన్ చెప్పండి. నిజమేనా? యేసయ్య చెట్టుకు మంచున్నట్లుగా నేను యేసయ్యను అత్తుకుంటాను, తద్వారా అభివృద్ధి పొందుతాను అన్న వాళ్ళు ఆమేన్ అని చెప్పండి. మీరు ఎంతమంది అభివృద్ధి పొందాలనుకుంటున్నారు? చెయ్యి 2 చేతుల పైకెత్తి ఇలా చూపించిన అభివృద్ధి కావాలన్న వాళ్ళందరూ 2 చేతుల పైకెత్తి యేసయ్య చెప్పండి, యేసయ్యా అభివృద్ధి కావాలి. ఆకాశం వైపు చూసి చెప్పండి, యేసయ్యా అభివృద్ధి కావాలి, ఆశీర్వదించు, అంతకంతకు గొప్ప వాళ్ళుగా చెయ్యి. ఆమేన్.